ఈరోజు మనకి బ్లైండ్ చార్ట్స్‌లో కుంభలగ్నం. దీన్ని ఎలాగా ప్రెడిక్ట్ చేయాలని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ కుంభలగ్నంలో మనకేమేమి వస్తాయని చెక్ చేసుకున్నాం అనుకోండి. ఈ ధనిష్ట నక్షత్రం 2 పాదాలు. అందులో సెంటర్ శతభిష. ఈ శతభిష యొక్క పాదాలు అండ్ మనకి పూర్వభద్ర. ఇది ఇది కాలపురుషునిలో 11th హౌస్. శని ఆధిపత్యం అండి. చూడండి మనకి మకర లగ్నంకి వచ్చేసరికేమో శని ఆధిపత్యం 10th హౌస్ కర్మకు భావం. వీళ్ళ లైఫ్‌లో అప్ అండ్ డౌన్‌లు, స్ట్రగుల్స్ ఎన్నో ఉంటాయి. కుంభలగ్నంలో కూడా ఉంటాయి. కాదని కాదు. కానీ శని 11th లార్డ్‌గా కూర్చున్నాడు. 11th లార్డే కాదు ఇక్కడ కోలాటు కూర్చున్నాడు రాహు. అందులోని ఈ రాహు ఏంటంటే శతభిషుడు. ఇప్పుడు శతభిష అంటే ఏంటంటే ఈ అభీష్టం భిష అనే దానికి అభీష్టం అని చెప్పేసి ఒక అతిపెద్ద ఉంటుంది. అంటే వందల రకాల అభీష్టాలతో స్థితి పొందిన వ్యక్తి అని. అంటే డిజైర్స్. అందుకే మనకు దీన్ని డిజైర్ హౌస్ అంటాం. ఈ డిజైరే వీళ్ళ లగ్నంగా ఉంది. వీళ్ళు ఏదైతే డిజైర్ చాలా ప్రతి పర్సన్‌కి ఏంటంటే లైఫ్‌లో ఎక్కడో చోట ఒక డిజైర్ ఉంది. ఈ భావానికి సంబంధించిన డిజైర్ ఏదైతే ఉంటుందో మనకు 2 డిజైర్‌లొస్తాయి. కాలపురుష కుండలో 11th హౌస్ డిజైర్ హౌస్ అవుతుంది. అది వీళ్ళ జాతకంలో ఏ భావం అయింది. అలాగే వాళ్ళ లగ్నాత్తు 11th హౌస్ డిజైర్ హౌస్. కానీ వీళ్ళకి లగ్నమే డిజైర్. అదే లగ్నంలో పుట్టారు. ఈ శతభిష అనంగానే మనకి ఆల్‌మోస్ట్ ఈ రాహు సృష్టికర్త ఎవరైనా ఉన్నారంటే ఈ రాహుని సృష్టించింది శ్రీ మహావిష్ణువు అని చెప్పాలి. శ్రీ మహావిష్ణువు యొక్క ఇన్వెన్షనే రాహు. వాస్తవం చెప్పాలంటే మనకి ఇది క్షీరసాగర మదనం, అమృతం రావటం. ఈ రాహు ఏంటంటే హైలీ ఇంటెలిజెంట్ కాబట్టి దేవతా రూపంలో అమృతాన్ని స్వీకరిస్తుంటే ఈ శ్రీ మహావిష్ణు మోహిని రూపంలో చక్రంతో 2 ఖండాలు చేశాడు అని. శిరస్సు అని. ఇంకా అక్కడి నుంచి రాహు యొక్క ఉత్పత్తి జరిగిందని చెప్పొచ్చు. అమృత సేవనం చేశాడంటే అంటే ఇక్కడ గుణం అని, మంచి గుణాలు అని చెప్పొచ్చు. 2, 2 ముక్కలుగా తెగిపడిందని చెప్పొచ్చు. ఇదొకటి. ఈ రాహు అనగానే ఏంటంటే ఈళ్ళు డిజైర్స్ అనే కాదు. రాహు మనకేంటంటే ఉత్తర ధ్రువానికి ఆధిపత్యం. కేతు దక్షిణ ధ్రువానికి. అంటే ఒక పాజిటివ్ నోడ్, ఒక నెగెటివ్ నోడ్. కేతు అంటే నెగెటివ్ నోడ్. రాహు అంటే పాజిటివ్ నోడ్. చూడండి ఏ గ్రహానికైనా సరే 2 ధ్రువాలుంటాయి కంపల్సరీ. ఉత్తరం అని, దక్షిణ ధ్రువం అని ఉంటుంది. ఉత్తర ధ్రువం అనేది అంటే పాజిటివ్. అంటే ఇప్పుడు ఒక నౌకాయానం చేస్తున్నాం మనం. నౌకలో ప్రయాణం చేస్తున్నాం. మనం ఎటెళ్ళాలి? మన జీవన గమ్యం ఏంటి? తెలీదా? వాళ్ళకక్కడ యూజ్ అవుతుంది రాహు. కంపాస్ పెట్టుకుంటాం. ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ పెడితే అది ఉత్తరాన్ని చూపిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక కంపాసు ఒక వైపు వెళ్తుంది అంటే అది ఉత్తరం వైపే వెళ్తుంది. ఈ ఉత్తరానికి ఆధిపత్యం ఎవరైనా ఉన్నారంటే ఇది రాహు. ఒక మనిషి ఊర్ధ్వ ప్రయాణం చేయాలి అంటే ఉత్తరానికెళ్ళాలి. రాహు ఊర్ధ్వ ప్రయాణం అని. ఈ కుంభంలో ఉంటుంది లోక ప్రయాణానికి రాహు కూర్చొనుంటాడు. అంటే తనేంటంటే దిశను చూపించే వ్యక్తి. మనం ఏ వ్యక్తి జాతకంలో అయినా సరే, లాస్ట్ టైమ్ రాహుకేతులు వీడియోలు చేశాను నేను. ఫాస్ట్‌లో చాలా క్లాసెస్‌లో చెప్పా. రాహువుని చూస్తే మనిషి యొక్క డిజైర్ ఏంటో తెలుస్తుంది మనకి. ఈ రాహు ఎక్కడ కూర్చున్నాడు? అది వాళ్ళ డిజైర్. ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు? ఆ నక్షత్రాధిపతి ఎక్కడ కూర్చున్నాడు? ఇదేంటి డిజైర్ ఫుల్‌ఫిల్ చేయడానికి సిస్టమ్ అది. డిఫాల్ట్‌గా ఎవ్రి పర్సన్‌కి ఒక డిజైర్ ఉంటుంది. ఇప్పుడు ఒక తులా లగ్నం జాతకుడికి ఒక డిజైర్ ఉందనుకోండి. ఈ 11th లార్డ్ సూర్యుడు పక్కన పెడితే ఈ పంచమం, కుంభం అవుతుంది ఆళ్ళకి. పంచమంలో రాహువు కూర్చుంటాడు. వీళ్ళ డిఫాల్ట్ డిజైర్ ఏంటి ఇక్కడ? ఒక జ్ఞానాన్ని సంపాదించడం, సెల్ఫ్ లెర్నింగ్, ప్రేమ ఇదంతా చూసుకుంటారు. ద బెస్ట్ టీచర్స్ ఛాన్స్ స్టూడెంట్. డిఫాల్ట్ లెర్నింగ్స్ ఉంటాయి. వృశ్చికాన్ని చూసుకుంటే డిజైర్ హౌస్ ఏంటి 4th కంఫర్ట్స్. ధనుస్సుకి తృతీయం ప్రయత్నాలే వాళ్ళ డిజైర్స్. ఇట్లాగేంటంటే ఈ రాహు ఏంటంటే ఆ హౌస్‌లో డిజైర్‌ని డిఫాల్ట్‌గా డిజైన్ చేస్తుంటాడు. రాహుకు ఒక డిజైర్ అమృతాన్ని సేవించిన డిజైర్ ఉంది. అమృతాన్ని సేవన చేయాలి. నేను దేవుడిని అవ్వాలని చెప్పి రాహు డిజైర్. దేవతల్లో ఒకడుగా ఉండాలి. ఇక్కడ మనం ఏంటంటే కాలచక్రం అనంగానే విష్ణువు యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉంటుందో ఇది కాలచక్రం అనుకున్నాం. ఈ అతను ఖండించాడంటే ఏంటి? ఓదనం అంటే ఒక గోళం ఒక సృష్టి జరుగుతున్నప్పుడు అది ఖండించబడింది అనుకుంటే ఖండించడం కాదు. ఒక దిక్కు విభజించబడింది. ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకి యాక్సిస్ అనేది జరుగుతుంది. మ్యాగ్నెటిక్ యాక్సిస్ అనేది జరుగుతుంది అని.
అంటే రాహు ఏంటంటే ఒక మ్యాగ్నెట్, అయస్కాంతం. ఒక మనిషి ఏంటంటే మాయ అనే తత్వంలోకి వెళ్ళిపోతాడు. రాహువుని మాయ అంటారు చాలా మంది. రాహు మోసం కాదు, రాహువే విష్ణువు. ఆ విష్ణు మాయ ఏదైతే ఉందో అది రాహు ద్వారా జరుగుతూ ఉంటుంది. ప్రతి మనిషి భూమి మీద పుట్టినప్పుడు ఏదో ఒక వెనకాల పడుతుంటాడు. చాలా మందికి వాళ్ళ గమ్యం అనేది తెలియదు. ఎప్పుడైతే ఈ గమ్యం అనేది ఒక మనిషికి తెలియదో ఈ గమ్యం తెలియనప్పుడు ఏంటంటే మనిషి ఎన్నో రకాల మానసిక స్థితుల్లోకి వెళ్తూ ఉంటాడు. ఈ విధమైన మానసిక స్థితిలో ఎందుకు వస్తా ఉంటాడు? ఇప్పుడు మనకి ఒక పర్సన్ చూసామనుకోండి, వీళ్ళేంటంటే పైకి ఒక రూపంలో కనపడతారు. వీళ్ళ లోపల అంతర్గతంగా ఇంకోటి ఉంటుంది. పైకి సొసైటీలోకి వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఏంటి, మన బహిరంగంగా ఎలా ఉండాలి అని చెప్పి ఇదంతా ఒక టైప్ ఆఫ్ నటన. కానీ అంతర్గతంగా మనిషి ఏంటంటే అతి క్లోజ్ పర్సన్స్ మాత్రం తెలుస్తుంది. ఇదేంటి, ఏకాంతంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడు, ఒంటరిగా ఉంటున్నప్పుడు ఎలాంటి పనులు చేస్తున్నాడు, ఇలాంటివన్నీ మనం డిసైడ్ చేయొచ్చు. వీళ్ళేంటంటే పైకి ఎలా కనపడతారు, కుంభలగ్న జాతకులు అంటే చాలా బాగా కనపడతారు. వీళ్ళు ఒక రకమైన అదృష్టవంతులని కూడా చెప్పొచ్చు. అంటే ఒక్కొక్క మనిషి ఏంటంటే పైకి ఎలా మాట్లాడు, మనం మేం లగ్నం చూసామనుకోండి, వీళ్ళు పైకి ఒకలా కనపడతారు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, లోపల ఏంటి వాళ్ళ మనసు. అంటే ఒక్కొక్క హ్యూమన్ సైకాలజీ మనం వాళ్ళ చదువుని బేస్ పెట్టి చెప్పొచ్చు. ఇప్పుడుదా మనం చెప్పేదేంటి, బ్లైండ్ చార్ట్ లగ్నాత్, చంద్రాత్ కాదు. రాసులు చెప్పట్ల, మనం లగ్నాలు చెప్తాం. రాశి అనంగానే డిఫరెన్స్ వస్తుంది. మళ్ళీ రేపొద్దున రాసులు చెప్పుకుంటూ మొదలుపెట్టామనుకోండి, కుంభరాశి అనంగానే మళ్ళీ మారిపోతుంది. రాశి అనంగానే అక్కడ చంద్రుడు స్థితి పొందుతున్నాడు కాబట్టి చంద్రుని బేస్ చేసి చెప్పాల్సి వస్తుంది. లగ్నం అంటే ఈ మనిషి యొక్క వ్యక్తిత్వం, ఇతర ఫిజికల్ ఎలిమెంట్, ఇతర లైఫ్ లో ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ ఏంటంటే లగ్నాత్ చేస్తూ ఉంటాం. అలా ప్రతి మనిషికి రకరకాల ప్రేరణలు వస్తూ ఉంటాయి. ఈ సొసైటీలో బతకాలి అంటే ఏం పనులు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మనం ఏ విధమైన చలన స్థితిలో ఉండం, ఇలాంటివన్నీ ఏంటంటే ఈ కుంభలగ్నం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది మానవ లగ్నం, ఉన్నత స్థితి పొందిన మానవ లగ్నం అని చెప్తాం కుంభలగ్నం. ఒక మనిషి ఊర్ధ లోకాలకు ప్రయాణం చేయాలంటే ఆ దిక్కు ఏదైనా ఉందంటే ఆ రూట్ మ్యాప్ అనేది రాహు నుంచి వస్తుంది. మనం ఇప్పుడు ఒక రాశి చక్రాన్ని గీసామనుకోండి, గీస్తున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం కేతు నుంచి మొదలు పెడతాం, మూల నుంచి మొదలు పెట్టాం అనుకోండి. ఈ మూల నుంచి అశ్విని, అశ్విని నుంచి మక నుంచి ఒక ట్రయాంగిల్ గీయండి. ఒక రాశి చక్రం ఒక ట్రయాంగిల్ ఎలా కనబడుతుంది. ఆ తర్వాత సెంటర్ చేస్తున్న శతభిష నుంచి అదే రాశి చక్రం నుంచి ఇంకో ట్రయాంగిల్ గీసారు అనుకోండి, షట్కోణాలు ఏర్పడతాయి. 2 ట్రయాంగిల్స్ మధ్యలో వెళ్ళేది షట్కోణం. ఈ షట్కోణమే షట్ చక్రాలను యాక్టివేట్ చేయడం అనేది. దానికి మళ్ళీ సుబ్రహ్మణ్యుడు అధిపతిని. ఈ ట్రయాంగిల్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అని చెప్పి చూసుకున్నాం అనుకోండి, ఒక ఏరో మిథునాన్ని టచ్ చేస్తుంది అనుకోండి, ఇంకో ఏరో మనకు ధనుసుని టచ్ చేస్తుంది. మిగిలిన ఏరోలే ఇంకో ఏరో వచ్చి మనకి ఎక్కడ టచ్ చేస్తుంది, మేషాన్ని టచ్ చేస్తుంది. మూల మూల నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, చూపిస్తాను. ఇప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్ కదా, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ స్టార్టింగ్ పాయింట్కి ఒక ఏరో వెళ్తుంది. మళ్ళీ ఈ స్టార్టింగ్ పాయింట్కి ఒక ఏరో వెళ్తుంది. ఇది ఒక యారో ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ సెంటర్ పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ వస్తుంది, ఇది ఒక కార్నర్ వస్తుంది. ఇది షట్కోణం అనమాట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ టచ్ అయింది, అది సెంటర్కి వెళ్ళింది అనుకో, షట్కోణం అయింది. అంటే ఒక మనిషి ఆరా ఏంటి అని. ఇప్పుడు కుంభలగ్నం గురించి మాట్లాడుకున్నాం అనుకోండి మనం, ఈ లగ్నంలో మనకి ఏమేమి కూర్చున్నాయి, ధనిష్ట కూర్చున్నాడు కదా, ధనిష్ట 2 పాదాలు అంటే సగం కూర్చున్నాడు అని. ఆ తర్వాత పూర్తిగా 4 పాదాలు శతభిషుడు. ఇంకా తర్వాత వచ్చేసరికి మనకి పూర్వపాదం. వీళ్ళు మనం అదృష్టవంతులని ఎలా చెప్పచ్చు, ఫస్ట్ చూసుకుందాం. అంటే వీళ్ళు అదృష్టవంతులుగా ఎలా వెళ్తున్నారని ఒక క్యాలిక్యులేషన్ ఇస్తున్నాం. ధనిష్ట అంటే మనకి కుజుడి యొక్క అధ్యయనంలో ఉంటుంది. అతను లగ్నాత్తు దశమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి వీళ్ళు కెరీర్ అనేది ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. నేమ్ అండ్ ఫేమ్ రావడం అనేది డిసైడ్ అయి ఉంటుంది డిఫాల్ట్. అర్థం. ఇంకా రెండోది వచ్చేసరికి శతభిషుడు. అతను ఏ భావాలకు ఆధిపత్యం తీసుకుంటాడు, కాలపురుషుకుంటలో తీసుకున్నాం అనుకో, అదొకటి చూసుకోండి. 11th లార్డ్ అయినా అతను లగ్నంలో కూర్చున్నట్టే. అర్థమైందా. రెండోది ఈ శతభిష గుణాలు ఎలా కలుపుతారు. మూడోది వచ్చి మనకి పూర్వపాత్ర వెళ్తుంది.
పూర్వపాత్ర అంటే ద్వితీయాధిపతి అండ్ లాభాధిపతి కూడా లగ్నంలో కూర్చున్నాడు. అంటే ఏంటి, వీళ్ళకి లాంగ్ టర్మ్ లో ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని ఒక వయసు పెరిగే కొద్ది అంత స్థిరత్వం, అంటే శని వయసు కదా, శని కారకత్వం కదా, లాభాల లాడ్డు, లాభాల హౌస్ అయింది, వీళ్ళకి డిఫాల్ట్ లాభాలు వస్తూ ఉంటాయి. వీళ్ళు జస్ట్ ఏం లేదు, ప్రయత్నాలు చేస్తే చాలు. థర్డ్ హౌస్ అనేది ఉంది కదా, ప్రయత్నం చేయటం, వాళ్ళ ఎనర్జీని యూజ్ చేయటం, ఆరాన్ని యూజ్ చేయటం, ముందుకు వెళ్ళిపోవడం. ఇది ప్రయత్నానికి సంబంధించింది. ఇక్కడ ఎవరు కూర్చున్నారంటే ఈ త్రికోణ స్థితి శని ఉంటుంది, సేమ్ లాట్ రాహు కూర్చొని ఉంటాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక స్పిరిచువల్ హౌస్ అని చెప్పాలి మనం. అంటే ఉన్నతమైన స్పిరిచువల్ మైండ్ సెట్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే 11th లాట్ సోషల్ సర్కిల్ లాట్గా, రాహు కూడా కూర్చున్నాడుగా, డిజైర్స్ ఎక్కువ ఉంటాయిగా. రాహు ఏంటి, హైలీ డిజైర్ లాట్ కదా. ఈ హైలీ డిజైర్ లాట్ అంటే శతభిషుడు అని, అంటే అభిష్టాలు ఎక్కువ కలిగిన వ్యక్తి అని. అంటే చాలా కోరికలు ఉంటాయి, మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే ఈ కుజుడు యొక్క దీన్ని తీసుకొచ్చాడు. కుజుడు అంటే థర్డ్ లాట్ కదా, వీళ్ళు ఎక్కువ జర్నీస్ చేస్తుంటారని, ఈ కుంభం వాళ్ళు అర్థం, ఎక్కువ ప్రయత్నాలు చాలా మల్టిపుల్ సెక్టార్స్ లో చేస్తుంటారని చెప్పారు. లగ్నంలోనే కుజుడు కూర్చున్నాడుగా, కుజుడు అంటే భూకారకుడయ్యాడుగా, భూకారకుడై కూర్చున్నాడు కాబట్టి వీళ్ళు రియల్ ఎస్టేట్ సెక్టార్స్ లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. 2 ఆర్ఆర్స్ మీద చెక్ చేస్తుంటారుగా, ఆరాలు. ఎందుకంటే కుజుడు ఏంటంటే ఎనర్జీస్ మీద వర్క్ చేస్తుంటాడు, పవర్ మీద. ఈ పవర్ మన రాహుతో కనెక్ట్ అయ్యాడు అనుకో, ఎలక్ట్రానిక్స్ వీటి మీద గ్రిప్ ఉంటుందని చెప్పొచ్చు, టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు, సోషల్ సర్కిల్, కమ్యూనికేషన్, మార్కెటింగ్ అనేది డిఫాల్ట్ స్కిల్స్ వీళ్ళకి. ఎవరిని ఎప్పుడు మీట్ అవ్వాలి, ఎలా మీట్ అవ్వాలి, ఎవరిని యూటిలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ బాగా తెలిసిన వ్యక్తులు. కానీ వీళ్ళు సెకండ్ హౌస్ లో రీసోర్స్ చూసుకున్నాం అనుకోండి, శుక్రుడు బలంగా ఉన్నాడు. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎక్కడ వస్తుంది, ఈ ఫైనాన్షియల్ కి వీళ్ళు ఏ సెక్టార్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూసామనుకోండి, పూర్వపాత్ర ఒక భాగం ఉంది, సెకండ్ అండ్ 11th లాట్, అంటే డిఫాల్ట్ లాట్ అతను ఒక లాట్ కూర్చున్నాడు కాబట్టి కమ్యూనికేషన్ అనేది చేయగలుగుతారు బాగా సోషల్ సర్కిల్. తర్వాత శని కూర్చున్నాడు 12th అంటే లగ్న లాట్, అది ఉత్తరాభాద్రం. వీళ్ళేంటి బాగా లాంగ్ జర్నీ చేయడం, కానీ వీళ్ళు ఉన్న ఏరియాలో కంటే కూడా బయటికి ఎప్పుడైతే సెటిల్ అవుతారో ఇంటికి దూరంగా వెళ్ళి, ఎందుకంటే 12th లాట్ శని అయ్యాడు, లగ్న శని అయ్యాడు, అది సెకండ్ లో కూర్చున్నాడు. అంటే 1-2 కనెక్షన్ సెకండ్కి ఏర్పడింది. విదేశాల్లో సెటిల్ అవ్వటం, లేదా వాళ్ళ పుట్టు ఊరి నుంచి వేరే కల్చర్కి వచ్చి సెటిల్ అవ్వటం వల్ల బాగా ఉన్నతమైన ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది లోకల్లో కంటే కూడా. కుంభలగ్నం వాళ్ళు ఎంతమంది అయినా సరే లోకల్లో స్థితి పొందిన వాళ్ళ కంటే కూడా వాళ్ళ ఉన్న ఊరు ఏదైతే వదిలేసి ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ లాంటి ఉన్నతమైన ఏరియాలకు వెళ్ళిన బాగా సెటిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ లో శని కూర్చొని ఉన్నాడు, 12th లాట్ అవుతారు. ఇంకా మనం కూర్చుందంటే బుధుడు, వీళ్ళకి ఆల్మోస్ట్ వాక్కరే కాదు, బుధుడు పంచమాధిపతి అండ్ అష్టమాధిపతి అయ్యాడు. పంచమాష్టం అంటే నాలెడ్జ్ ఉంటుంది, అష్టమం అంటే సబ్సిడీ ఉంటుంది, అర్థమవుతుంది అర్థం కాదు, 5-8 యాక్సెస్ అయితే ఉంటుంది. 2 లగ్నంలో రాహు కూడా కూర్చున్నాడు, ఫార్మాకు సంబంధించిన లాట్ కూడా, ఎలక్ట్రానిక్స్ లాట్ కూడా. వీళ్ళకి ఏంటంటే మెడికల్ సెక్టార్స్ లో మంచి గ్రిప్ ఉంటుంది కుంభలగ్నం వాళ్ళు. వీళ్ళు ఏంటంటే వీళ్ళని అడిగామనుకోండి, కుంభలగ్నం వాళ్ళని మెడిసిన్ చెప్పేస్తారు, నీకు రోగం వచ్చినట్టు కుంభలగ్నం వాడి దగ్గర నోట్లోనే ఉంటుంది టాబ్లెట్, చెప్పేస్తారు పలానా టాబ్లెట్ వేసుకొని సరిపోతుంది అంటాడు, లేదా పలానా మందు మీకు సరిపోతుంది అంటాడు. అంటే వీళ్ళు ఏంటంటే నేర్చుకుంటా ఉంటారు. ఎందుకంటే సెకండ్ హౌస్ బుధుడు యొక్క ఉచ్చస్థితి శుక్రుడు కూర్చుంటాడు. సెకండ్ లో ఎవరు కూర్చున్నారు ఫైనాన్షియల్ కంటే బుధుడు కూర్చున్నాడు, పంచమాష్టమాలు. వీళ్ళకి అకౌంట్ సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటుంది, డిఫాల్ట్ గా వాళ్ళకి వద్దన్నా కూడా వాళ్ళ నోట్లో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, అర్థం కాదు. రెండోది వీళ్ళ సప్తమంలో కేతు కూర్చున్నాడు కంటే వీళ్ళ భార్య ఎవరన్నా భర్త ఉన్నా కూడా వాళ్ళు స్పిరిచువల్ పర్సన్స్, పూజలు బాగా చేస్తుంటారు చెప్పారు కుంభలగ్న జాతకులు మనం ప్రెడిక్షన్ చేయాలి. అంటే సెకండ్ హౌస్ లో వీళ్ళు ఫైనాన్షియల్ గా ఎదగాలంటే వీళ్ళు స్కిల్ నమ్ముతారు, టెక్నికల్ స్కిల్స్ మీద వీళ్ళు బాగా సంపాదిస్తారు. అంటే 8th లాట్ కూడా ఆయన అయ్యాడు కాబట్టి వ్యాపారాలు ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బుధుడు రేవతి నక్షత్రంతో 2వ ఇంట్లో కూర్చున్నాడు, 4వ అధిపతి శుక్రుడు అండ్ దశమాధిపతి శుక్రుడు అక్కడ ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ 2 అంటే వాక్యం వెళ్తుంది, పైగా బుధుడు కూర్చున్నాడు, లౌక్యం బాగా ఉన్న వ్యక్తులు అని చెప్పొచ్చు. అక్కడ శుక్రుడు కూర్చున్నాడు, చాలా శుక్రుడు ఏంటంటే హైలీ ఇంటలెక్చువల్ అండ్ ఇతను అనమాట, ఆల్మోస్ట్ మృత్యుంజయుడే కూర్చున్నాడు శుక్రుడు అక్కడ. 2వ ఇంట్లో ఎవరు కూర్చున్నారు, మృత్యుంజయుడు కూర్చున్నాడు. అంటే వీళ్ళు మాటల్లో ఏంటంటే వీళ్ళు దేవుళ్ళు పూజించినా పూజించకపోయినా ఒక ఫిలాసఫీ ఉన్న వ్యక్తులు అని చెప్పచ్చు మనం.
వీళ్ళు అసలు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ ఎవరు కూర్చున్నాడు? 2 ఇంట్లో వాక్కులో శుక్రుడు ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, బుధుడు నీచ స్థితిలో కూర్చున్నాడు. పంచం అష్టమం అనుకోండి, కొంచెం వెటకారం నెగిటివిటీ ఉంటుంది, సెటారికల్ వర్డ్స్ ఉంటాయి. కానీ శుక్రుడు ఉచ్చ స్థితి కూర్చున్నాడుగా, చతుర్థాధిపతి దశమాధిపతిగా. అంటే వీళ్ళని మనం ఒక సలహా అడిగాం అనుకో, ఎక్సలెంట్గా చెప్తారు. మనం ఏ ప్రొఫెషన్ చేయాలి, ఎలా చేయాలంటే వీళ్ళు రూట్ మ్యాప్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే 4th and 10th లాట్ శుక్రుడు కూర్చున్నాడు ఉచ్చ స్థితి, పైగా మృత్యుంజయుడు కూర్చున్నాడు. శుక్రుడు ఏంటంటే అది గొప్ప వ్యక్తి అని చెప్పాలి మనం. ఎప్పుడైనా సరే మనకి 12వ భావం కాలపురుష కుండలలో శుక్రుడికి ఎందుకు వచ్చి స్థితి ఇచ్చారు ఆలోచించామనుకో, మనకి అతను యాక్చువల్గా ద్వితీయానికి సప్తమానికి అధిపతి. ద్వితీయాధిపతి ఆధ్యాత్మిక స్థితిలో వచ్చే స్థితి రావడం ఏంటి? మెటీరియలిస్టిక్ లాంటి కదా ద్వితీయం 7th అంటే. ఒక మెటీరియలిస్టిక్ ప్లానెట్కి ఆధ్యాత్మిక స్థితిలో ఎందుకు ఉన్న స్థితి వచ్చింది? నాన్ మెటీరియలిస్టిక్ అయితే కాదు శుక్రుడు, మెటీరియలిస్టిక్ అనుకుంటాం మనం. ఈ జనరల్ ఆస్ట్రాలజీ బుక్స్ కూడా అలాగే చెప్తుంది. కానీ ఒకసారి మనం ఆలోచించామంటే అది గురుడు రాసిన శుక్రుడికి ఎందుకు వచ్చేస్తుంది? ఈ విధంగా ఆలోచించామంటే అతను ఎప్పుడైతే మనకి శుక్రుడు ఏంటంటే మృత్యుంజయ మంత్రం కలిగిన వ్యక్తి అని, మృత్యుంజయుడు అని చెప్పచ్చు మనం. అర్థం అక్కడ ఉచ్చ స్థితిలో 2వ ఇంట్లో కూర్చున్నాడు మృత్యుంజయుడు. ఈ శుక్రుడు 2వ ఇంట్లో ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు అంటే దేన్ని చూస్తున్నాడు? 6వ ఇంట్లో చూస్తున్నాడు. కాలపురుషుకుని లేక 6వ ఇంట్లో. వీళ్ళ లగ్నాత్తు కుంభలగ్నం నుంచి అష్టమ భావాన్ని చూస్తున్నాడు. నీకు ఏదైనా కష్టం వచ్చింది, బాగా ఒక స్ట్రగుల్ వచ్చింది, ఏం లేదు కుంభలగ్నం వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో మాట్లాడితే కష్టాలు పోతాయి. ఎందుకు చెప్పు? అక్కడ 2వ ఇంట్లో శుక్రుడే కూర్చున్నాడు ఉచ్చ స్థితిలో. ఈ శుక్రుడు ఎవరు? మృత్యుంజయుడు అని. అంటే చావు లాంటి కష్టాలు ఎవరికి వచ్చినా, ఏ స్ట్రగుల్ వచ్చినా దాన్ని క్యూర్ చేయగలిగిన వాడు ఎవరిని ఉన్నట్టు కుంభలగ్న జాతకుడు. తన మాటలతో ఎలాంటి కష్టాన్ని అయినా తీసేయగలుగుతాడు. అర్థం కాదు. అంటే కుంభలగ్నం ఉన్న స్పెషల్ వాళ్ళ మాటే. ఆ మాటలో శుక్రుడు కూర్చున్నాడు. భరోసా. చతుర్థం దశమాధిపతి. ఎలాంటి కర్మ చేయాలో, ఎలా సుఖపడతావు, ఏంటి, ఈ పని చేసుకో బాగుంటుంది. అర్థమైందా? లేకపోతే ఇల్లు ఎక్కడ కొనాలి బాగుంటుంది, సలహా అడిగాము చెప్పేస్తాను బాగా ఇల్లు బాగుంటుంది. ఇదంతా ఎలా చెప్పగలుగుతారంటే 2వ ఇంట్లో కూర్చున్నాడు శుక్రుడు. ఆయన మహామృత్యుంజయుడు ఆయన. మనం శుక్ర మంత్రం చదువుతాం. మృత్యుంజయ మంత్రం చాలా మంది చెప్పేటప్పుడు ఏంటంటే, మృత్యుంజయ మంత్రం చదివితే ఏమొస్తుందంటే మన రోగం తగ్గిద్ది కదా, కష్టాలు పోతాయి కదా. కాదు, మృత్యుంజయ మంత్రం వల్ల మన ధనం కూడా సంపాదించవచ్చు. ఇప్పుడు ఏదైనా ధనవంతులు కూడా కావచ్చు. మృత్యుంజయ మంత్రానికి అంత క్యాపబిలిటీ ఉంది. నీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చిన మృత్యుంజయ మంత్రం చదువు, ఫైనాన్షియల్ స్ట్రగుల్ తిరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు దానికి కారకుడు. శుక్రుడే మృత్యుంజయ మంత్రానికి అధిపతి. అర్థమా? ఆయన తెలుసు మృత సంజీవిని విద్య ఆయన దగ్గర ఉంది. ఈ మృత్యుంజయ మంత్రం ఎప్పుడో చదువుతుంటాడు మనిషి. ఇప్పుడు మనం కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళామనుకో, ఇక డాక్టర్ అస్తవాసి మంచిదన్నాడు, సమస్యలు తీరిపోతాయి అన్నాడు. జస్ట్ ఆయన చేసి చూస్తే చాలు తగ్గిపోతుంది. రీజన్ ఏంటంటే అతని జాతకంలో మృత్యుంజయుడు కూర్చున్నాడు అంటే శుక్రుడు బలంగా ఉన్నాడు. ఎవరి జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడు అనుకో, అర్థమైందా? వాళ్ళ దగ్గర ఏంటంటే మనకి సమస్య తీరిపోతుంది. వీళ్ళ జాతకంలో శుక్రుడు ఎక్కడ బలంగా ఉంటాడు? 2వ ఇంట్లో కూర్చున్నాడు, ఇతను మాటలో కూర్చున్నాడు, ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. ఇతనితో కాసేపు మాట్లాడితే చాలు మనకు సమస్యలు తీరిపోతుంది. అర్థం కాదు. ఒక డాక్టర్ జాతకంలో పంచమంలో శుక్రుడు కూర్చున్నాడు బలంగా, 6వ భావం రాగభావం, పంచమం అనేది దానికన్నా వ్యయభావం. అతని చేత మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఊరిలో తగ్గిపోతుంది. ఏం లేదు, గడ్డి పీకి ఇచ్చినది మింగు నీకు రోగం దగ్గర తగ్గిపోతుంది. ఎందుకంటే ఇచ్చేది అతను చెయ్యి. అక్కడ కూర్చున్నాడు మృత్యుంజయుడు కూర్చున్నాడు, అతను ఇచ్చే ఐడియాలజీ, అతను ఆలోచనలో మృత్యుంజయుడు కూర్చున్నాడు. అతని దగ్గరికి వెళ్తే చాలు మనకి రోగం తగ్గిపోతుంది. జస్ట్ కూర్చుంటే చాలు. అర్థం కాదు. ఇప్పుడు ఒకళ్ళ జాతకం 9th హౌస్లో శుక్రుడు కూర్చున్నాడు, వాళ్ళ దగ్గర గురువు అయ్యాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని సమస్యలు తీరిపోతాయి అంట. ఆయన చూపు పడితే చాలు, అతను ఆరా పడితే చాలు తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ 159 యాక్సిస్ అనేది శుక్రుడు లాగేసుకుంటాడు. మృత్యుంజయుడు ఆయన శుక్రుడు అనేది. అంటే గురువు కంటే అతిపెద్ద గురువు, గొప్ప గురువు ఎవరున్నారంటే శుక్రుడే. అందుకే అతనికి డైరెక్ట్గా ఈశ్వర ఆశీర్వాదం, ఈశ్వర ప్రసాదం ఏదైతే ఉందో ఈ శుక్రుడు అధీనంలో ఉంటుంది. అంటే మృత సంజీవిని విద్య తెలిసిన వ్యక్తి అని. వాళ్ళ జాతకంలో శుక్రుడు బాగోలేదు, చెడిపోయాడు, బాధలు పడ్డాడు, ఇబ్బందుల్లో పడ్డాడు. వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బందులు కలుగుతాం. ఎవరి జాతకంలో శుక్రుడు బాగాలేదు మనకి, మనం ఇమీడియట్లీ ఏం చెప్తామంటే వాళ్ళ జాతకంలో మృత్యుంజయ మంత్రం చదవండి బాగుంటుంది. ఇప్పుడు ఈ కుంభలగ్న జాతకుడికి ఇన్ కేసు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ బలంగా వస్తుంది.
ఇతను మనం ఒకటే చెప్పచ్చు, కెరీర్లో స్ట్రగుల్ వస్తుంది. ఇతని నోట్లో ఉచ్చారణ ఏదైతే ఉండాలో మృత్యుంజయ మంత్రం ఉచ్చారణ చేయాలి. ఎందుకంటే అక్కడ ఉచ్చ స్థితి పొందుతాడుగా శుక్రుడు సెకండ్ భావంలో. ఏ భావాధిపతిగా ఉచ్చ స్థితి పొందాడు? చతుర్థాధిపతిగా దశమాధిపతి. అంటే వీళ్ళు ఎప్పుడైతే లాస్ట్ స్టేజ్కి వచ్చే లోపు మంచి భూములు కలిగి ఉంటారు అని చెప్పచ్చు, మంచి గృహాలు కలిగి ఉంటారు. దానివల్ల వీళ్ళకి ఆదాయమైన సమకూరుతూ ఉంటుంది ఎప్పుడు అని చెప్పచ్చు. అంటే చతుర్థాధిపతి దశమాధిపతి కెరీర్ లాంటి రెండు క్రియేటివిటీ లాంటి. ఎక్కడ కూర్చున్నాడు శుక్రుడు? ఎక్కడ ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. ఈ బుధుడు రేవతి నక్షత్రం మీదకి వెళ్ళిపోతాడు. ఈ బుధుడు ఎవరు? వీళ్ళ నోట్లో ఎవరు ఉంటారు? పంచమాష్టమాధిపతి. వీళ్ళ స్కిల్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, మెడికల్ టెక్నాలజీ ఉంటుంది, అస్ట్రాలజికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఒకటి కాదు, అష్టమం అంటే అన్ని సీక్రెట్స్ వీళ్ళ నోట్లో చెప్పగలుగుతారు. వాళ్ళకి తెలియకుండా చెప్తారు. చదువుకోకర్లా నేర్చుకోకర్లా వాళ్ళ నోట్లోంచి వెళ్ళే సత్యం అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే శుక్రుడు కూర్చున్నాడు అక్కడ కొత్త స్థితిలో మృత్యం చేయడం కూర్చున్నాడు. వాళ్ళ నోట్లో మాటే ఆల్మోస్ట్ అమృతంతో సమానం. నేను అదే చెప్తాను, కాసేపు బొమ్మలాగా నోటితో గడుపు సమస్యలు తెచ్చుకుంటాం. వాళ్ళు ఏంటంటే ఒక భరోసాని ఇవ్వగలుగుతారు. ఇది వాక్కు ద్వారా శుక్రుడు వచ్చే స్థితి. అర్థం కలదు. శుక్రుడు వచ్చే స్థితే కాదు, శుక్రుడు త్రికోణ స్థితి నవమ స్థానం అనేది. అంటే భాగ్యాన్ని వృద్ధి చెందించే విధంగా కూడా వెళ్తుంది కుంభలగ్నం. భాగ్యాధిపతి ఆయనే కదా, 4th and 9th లాట్. అంటే చతుర్థాన్ని 9th లాట్కి శుక్రుడు కూర్చున్నాడు సెకండ్ హౌస్ లో. అంటే వీళ్ళ భాగ్యం తండ్రి ద్వారా వృద్ధి చెందుతుందని చెప్పచ్చు. అర్థం కలదు. ఈ తండ్రికి ఎప్పుడు కష్టం అవుతారో శుక్ర మహాదశలో వచ్చిందని చెప్పచ్చు. ఇప్పుడు శుక్రుడి నుంచి 9th లాట్ అయ్యాడుగా, అతను ఇబ్బంది పెట్టే లాట్ ఎవరైనా ఉండాలంటే అపోజిషన్ చేసే లాట్. అపోజిషన్ లాట్ ఎవరు? వృషభ రాశిని చూసుకున్నాం అనుకోండి, సూర్యుడు అవుతున్నాడు. ఎక్కడి నుంచి చూస్తే త్రికాలాంటూ సూర్యుడు అవుతున్నాడు. దీని నుంచి ఇప్పుడు తండ్రి అండి, తండ్రికి కష్టాలు ఆట ఎవరు? మళ్ళీ వృషభం అవుతుంది 4th. ఆ 4th అపోజిషన్ సూర్యుడు. అందుకే సూర్యమహాదశ వచ్చింది అనుకో, ఈ తండ్రికి కొద్దిగా కష్టం కలిగిద్ది అని చెప్పాలి. కుంభలగ్నం చేత తండ్రి కష్టం అనేది ఈ కాంబినేషన్ లో జరుగుతుంది. కానీ మనం సెకండ్ లో చూసుకుంటే వాళ్ళని ఏ విధంగా తీసుకోవాలి, థర్డ్ వీళ్ళ ఫలితాలు ఎక్కడ ఉంది చూడండి. వీళ్ళు ప్రయత్నం చేసేటప్పుడు నేను చాలా మంది చెప్తాను, ఒక కుంభలగ్న జాతకు పుట్టాడంటే కనుక వీళ్ళ స్పౌస్ అనేది వీళ్ళ ప్రయత్నాలకి సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఈ కుంభలగ్నం తనకు సప్తమ భావం ఎవరు? సూర్యుడు అయ్యాడుగా. ఈ సూర్యుడు ఎక్కడ ఉచ్చ స్థితి పొందుతున్నాడు? తన ప్రయత్నాలు చేసి 3rd house లో ఉచ్చ స్థితి పొందుతున్నాడు. కుజుడు అక్కడ ఆల్మోస్ట్ త్రికోణ స్థితి. కానీ అక్కడ నేచర్లోకి వెళ్ళిపోయింది అంటే ఈ వ్యక్తి నేచర్లోకి వెళ్ళిపోయాడు, అతను సెల్ఫ్ అనేది నేచర్లోకి వెళ్ళిపోయాడు. స్పౌస్ ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే నువ్వు ఏదైనా ప్రయత్నించే నేను నీ వెనకాల నీకు సపోర్ట్గా ఉంటాను. అర్థమేనా? భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎవరైనా కానీ ఈ కుంభలగ్న జాత వెనకాల నుండి పుష్ చేస్తుంటారు. విపరీతమైన ధైర్యాన్ని ఇస్తారు. 3rd house ఏంటంటే ధైర్యస్థానం. అక్కడ ఉచ్చ స్థితి ఎవరు ఉన్నారు? సూర్యుడు కూర్చున్నాడు. వీళ్ళు విపరీతమైన ధైర్యంగా వెళ్తారు, పోరాడే స్థితి ఉంటుంది, త్రికోణ స్థితి. కానీ లగ్నాధిపతి నేర్చబడుతున్నాడు అంటే ఒక సంశయం, నేను చేయలేనేమో. కానీ కుదురు కూర్చున్నాడుగా, బంధువర్గం గిన్నె వర్గం కనిష్ట సోదర వర్గం సపోర్ట్ ఉంటుంది అంటే అతను బలంగా ఉన్నాడు. సప్తమాధిపతి సూర్యుడు వచ్చే స్థితి పొందుతాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు? ఇతను ఉన్న మానసిక భయాన్ని తోలేసి ముందుకెళ్ళి నేను చూసుకుంటాను, మిగతాదంతా నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు వెళ్ళి నువ్వు ఏదైనా చేయగలవు అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు కుంభలగ్న జాతకులు. అందుకే వీళ్ళు ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ లో బాగా సెటిల్ అవుతారు. వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని సక్సెస్ అవడానికి కారణం ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే కాలపురుషుల యొక్క వీళ్ళ పంచమాధిపతి అవుతున్నాడు. ఇక్కడ వీళ్ళ లగ్నాత్ సప్తమాధిపతులు ఉచ్చ స్థితి కూర్చుంటాడు. అర్థమైంది? అర్థం కాదు. కానీ అదే సూర్యుడు ఎక్కడ నిజ స్థితి పొందుతున్నాడు? 9th house లో. ఈ కుంభలగ్న జాతకులు చూసి ఎక్కువ దిగులు పడేది, హైరాణ పడేది తండ్రి. వాళ్ళ గురించి ఎక్కువ బాధపడుతుంటాడు. తండ్రి బాధపడతాడు, ఏమైపోతుందో నా పిల్లలు చేస్తాను కానీ భయపడక్కర్లేదు. లాస్ట్ స్టార్ట్ అయింది. అంటే 3rd house ఏం జరుగుతుంది? వీళ్ళ ప్రయత్నాలు, ఈ ప్రయత్నాలు ఎటు చేస్తే బాగుంది, ఏ సెక్టార్స్ వేరు చేస్తే సక్సెస్ ఉంటుంది చూసుకున్నాం అనుకో. అక్కడ ఎవరు కూర్చున్నారు? అశ్విని కూర్చున్నాడు డిఫాల్ట్, అతను దశమాధిపతి అయ్యాడు. శుక్రుడు కూడా కూర్చున్నాడు 4th and 9th లాట్ భరణి నక్షత్రంలో. అంటే సూర్యుడు కూర్చున్నాడు 7th లాట్. 7th అనగానే బిజినెస్ తీసుకున్నాం. 10th లాట్ కేతువుని కర్మగా తీసుకున్నాం.
ఇంకా ఫోర్త్ లాట్. ఫోర్త్ అంటే మనకేం తీసుకుంటాం, ల్యాండ్స్, హౌసెస్, గృహోపకరణాలు తీసుకుంటాం. థర్డ్ హౌస్ అంటే మీడియేషన్, బ్రోకరైజేషన్ తీసుకున్నాం. సింపుల్ గా తీసుకున్నాం అనుకో, ఈ ల్యాండ్ బిజినెస్లు కానీ, కేతు కేతు అంటే చిన్న చిన్న మొక్కలు చేసి అమ్మటం, ఫ్లాట్స్ కట్టేసి అమ్మటం ఉంటాయి చూసావా, అపార్ట్మెంట్స్ కట్టేసి అమ్మటం, ఇలాంటి వాటిల్లో వీళ్ళు ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బిజినెస్ చేయొచ్చు బిల్డర్. ఎందుకు? సప్తమాధిపతి సూర్యుడు ఉచ్చ స్థితి పొందాడు అక్కడ, బిజినెస్ లాడు. కానీ శుక్రుడు 4th అండ్ 9th లాట్ కూడా అక్కడే కూర్చున్నాడు. ప్రయత్నాలు చేయొచ్చు, బిల్డర్కి ప్రయత్నాలు చేయొచ్చు, సక్సెస్ అవుతారు. రెండోది, బిల్డింగ్లు కొనేటప్పుడు కూడా వీళ్ళ సలహాలు తీసుకోవచ్చు. ఎందుకంటే 4th లాట్ 2 ఇంట్లో ఉచ్చ స్థితి పొందుతున్నాడు వీళ్ళ వాక్కులు అని. అర్థమైనా? రెండోది, అక్కడ వీళ్ళ పంచమాధిపతి బుధుడు నక్షత్రం రేవతి కూడా ఉంది. అష్టమాధిపతి ఉంది. మంచి అంటే చెడు అంటే 100 లెక్కలు వేయగలుగుతారు వీళ్ళు. అంటే ఫ్యూచర్ ముందుగానే ఊహించగలుగుతారు. ఇది పలానా చోట ఇలా పెరిగింది అని అంచనా వేయగలుగుతారు భవిష్యత్తు. ఎందుకంటే వీళ్ళు పుట్టిందే డిజైర్. శతభిషుడు ఉన్నాడు, 100 అభిష్టాలు ఉన్న వ్యక్తి ఇతను ఐడియాలజీ సూపర్ ఉంటుంది. అర్థం కాదు, లగ్నం రాహు అయిపోయాడు అక్కడ, స్థితి పొందాడు రాహు. శని త్రికోణ స్థితిని పొందిన వ్యక్తి కూడా. రెండోది, ఇతను లగ్నాధిపతి ఎక్కడ వచ్చే స్థితిని పొందుతున్నాడు, తండ్రి దగ్గర. తండ్రితో మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే శని అక్కడ వచ్చే స్థితి పొందుతున్నాడు. లగ్నంలో శని నేచ స్థితిని పొందుతున్నాడు. అంటే ఇతను పాస్ట్ కర్మ ఏంటి, నెక్స్ట్ ఎటువైపు ప్రయాణం చేయొచ్చు, నెక్స్ట్ ఏం చేయాలి సొసైటీకి, 9th లో కూర్చున్నాడు. సలహా, గైడెన్స్. అర్థమైనా? ఇవ్వచ్చు, బాగా ఇవ్వచ్చు అతను. రెండోది, ఇతను పాస్ట్ ఏంటి, 3వ భావం. అతను అంతర్గతంగా ఉన్న మైనస్ ఏంటో కూడా అతనికే తెలుస్తుంది. అది మేషంలో ఉంటుంది. మేషం అంటే కనిష్ట సాధన వర్గం కానీ, బంధువుల వర్గం కానీ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి వీళ్ళకి. బంధువులతో ఉంటుంది, కనిష్ట సాధన వర్గంతో కూడా డిస్టర్బెన్స్ కదా, మైనస్ కదా అది. పాస్ట్ లైఫ్ అది. శని నేర్చబడ్డాడు. ఇప్పుడు ఏ కర్మ చేయడానికి వచ్చింది, శని వచ్చ స్థితి. వచ్చ స్థితి భాగ్యంలో కూర్చున్నాడు. భాగ్యాన్ని సృష్టించాలి, సృష్టిస్తారు కూడా భాగ్యాన్ని ఆఫ్టర్ మ్యారేజ్. 4th హౌస్ లో పీస్ ఆఫ్ మైండ్ ఎలా వెళ్తున్నారు. ఇప్పుడు చంద్రుడు కూర్చున్నాడు, షష్టాధిపతి కూర్చున్నాడు. 2 లగ్నాధిపతి కూడా కూర్చున్నాడు, రాహు. వీళ్ళ పీస్ ఆఫ్ మైండ్, వీళ్ళ ఐడియాలజీల వల్ల పీస్ ఆఫ్ మైండ్ పొందుతారు. అర్థం కలదు. రెండోది, అక్కడ చంద్రుడు కూర్చున్నాడుగా. చంద్రుడు ఎవరు, ట్రావెలింగ్ లాడు. వీళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు అనుకో, హ్యాపీగా ఫీల్ అవుతారు. తిరగట్లేదు అనుకో, ఒక చోట కూర్చోను అనుకో, రాహు వచ్చినట్టు కూర్చుంటారు. అది మనకి స్థిరస్థానం యాక్చువల్గా. కానీ ఇప్పుడు కూర్చున్నది మూమెంట్ లాంటి కూర్చున్నాడు. పీస్ ఆఫ్ మైండ్ ఏంటంటే జర్నీస్ లో వస్తుంది, ట్రావెలింగ్ లో వస్తుంది. లేదు, వీళ్ళకి ఏంటంటే చాలా చిరాకు, ఇసుకు వస్తుంది, కష్టాలు వస్తాయి అని. ఎందుకంటే 6వ భావంలో కూర్చున్నాడు కదా, 4th హౌస్ లో షష్టాధిపతి స్థితిలో కూర్చున్నాడు కదా చంద్రుడు. వీళ్ళు లోన్స్ లాంటి విషయంలో ఎవరికైనా లోన్స్ చేసినా, లోన్స్ ఇచ్చినా కూడా ఏంటంటే వీళ్ళు సఫర్ అవుతారు. ఎందుకంటే 6th లాట్గా, లోన్ లాట్గా 4th లో కూర్చున్నాడుగా, 4th పీస్ ఆఫ్ మైండ్గా. ఒక లోన్ లాట్ 4th లో కూర్చున్నాడంటే మనశ్శాంతి పోయినట్టేగా. ఇప్పుడు కారకత్వంలో చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడు చతుర్థంలో దిగ్బలం పొందాడు, తల్లి బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ 6th లాట్గా తల్లి ఇతన్ని హింస పెట్టిద్దని చెప్పవచ్చు. రీజన్ ఏంటంటే 6th లాట్ వేయడం మూన్, కానీ 4th లాట్ ఉన్నాడుగా శుక్రుడు, 2 ఇంట్లో ఉచ్చ స్థితి పొంది ఉన్నాడుగా. 9th లాట్ కూడా ఆయనే కదా. తండ్రి వల్ల కొద్దిగా గొప్ప పీస్ ఆఫ్ మైండ్, ఇతనికి భాగ్యం దొరకటం, ఆపర్చునిటీస్ రావడం అని తండ్రి వల్ల వస్తుంది. ఆపర్చునిటీ లాట్ 2nd లో కూర్చున్నాడు, తండ్రి గైడ్ చేస్తాడు. తండ్రి గైడెన్స్ తీసుకుంటే వీళ్ళు ఫైనాన్షియల్ గా బాగా ఎదుగుతారు. 9th లాట్. అర్థమైందా? 4th లాట్ కూడా ఆయన పీస్ ఆఫ్ లాట్. అంటే కారకత్వాలు ఏంటంటే ఇంపార్టెంట్. ఇక్కడ 5th లాట్ చూడు, బుధుడు అనమాట, ఇంటెలిజెన్స్. అంటే బుధుడు కూర్చున్నాడు. అతను 2 ఇంట్లో నేర్చబడ్డప్పటికీ కూడా రేవతి మీద శుక్రుడు స్థితి పొందుతున్నాడు కదా. అండ్ స్ట్రగుల్స్ కూడా వస్తాయి. వీళ్ళకి ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ లో డిస్టర్బెన్స్ రావటం కానీ, ఎడ్యుకేషన్ లో బ్లాకేజెస్ రావటం కానీ జరుగుతుంది. రీజన్ ఏంటి, అక్కడ మృగశిరుడు కూర్చున్నాడు, 3వ భావాధిపతి, దశడాధిపతిగా. లగ్నాధిపతి రాహువు కూర్చున్నాడు, ద్వితీయ లాభాధిపతి గురుడు కూడా కూర్చున్నాడు అక్కడే హైయర్ ఎడ్యుకేషన్ లో. ఈ గురుడు ఏంటంటే వీళ్ళకి కొంచెం నెగిటివిటీ చేస్తుంటాడు ఆ పీరియడ్ లో. ఎడ్యుకేషన్ లో ఒక బ్లాకేజ్ అనేది క్రియేట్ చేస్తుంటాడు అని. అర్థం కాదు. రెండోది ఏంటంటే వీళ్ళ బుద్ధి అపోజిషన్ చేస్తుంది. నేతలో ఉన్న 2 బుధుడు ఏం చేస్తాడు, అపోజిషన్ చేస్తున్నాడు.
ఎందుకు అపోజిషన్ చేస్తున్నాడు? అతను పంచమాధిపతికి మంచివాడు, రెండో ఇంట్లో నేర్చబడ్డాడు. కానీ అష్టమాధిపతి కూడా ఆయన ఇట్లా జాతకానికి అదే మళ్ళీ రెండో ఇంట్లో నేర్చబడుతున్నాడు. అంటే వీళ్ళకి స్ట్రగుల్ వస్తుంది సమ్ దీని మీద హైయర్ ఎడ్యుకేషన్. కానీ వీళ్ళు స్ట్రగుల్ పోవాలంటే ఏం చేయొచ్చు? అష్టమాన్ని పట్టుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ సూపర్ ఉంటుంది. 8th హౌస్ ఎడ్యుకేషన్స్ ఏమంటే మనకి ఈ ఇప్పుడు వచ్చారు డిఆర్డిఓ లాంటి అప్లికేషన్స్ కానీ రీసెర్చ్ సెక్టార్స్ కానీ అర్థం. రెండోది టెక్నికల్. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పడుతున్నా. ఎందుకంటే అక్కడ మనకు రాహు కూర్చున్నాడుగా, రాహు ఎలక్ట్రానిక్స్ లో రాహు కూర్చున్నాడుగా. అర్థం కాదు. ఇంకా రెండో లాట్ ఏంటి? ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఎవరు కూర్చున్నారు? చంద్రుడు కూర్చున్నాడు కదా ఆరాధిపతిగా. మెడికల్ లాట్ కూడా కూర్చున్నాడు. బుధుడు డిఫాల్ట్ కాలపరచుకోండి మెడికల్ లాట్. వీళ్ళకి మెడికల్ నాలెడ్జ్ డిఫాల్ట్ కూడా ఉంది. పంచమాధిపతి బుధుడు కాలపరచుకోండి యొక్క షష్టాధిపతి అయ్యాడు. వీళ్ళకి పంచమాధిపతిగా కూర్చున్నాడు. పంచమం అంటే బుద్ధి ఆలోచన. ఈ బుధుడు ఎవరు కాలపరచుకుంటాం 3-6 భావన కదా. అంటే కమ్యూనికేట్ చేయడం కానీ, మెడికల్ చేయడం కానీ, రోగాలకు సంబంధించిన కానీ నాలెడ్జ్ డిఫాల్ట్ ఉంటుంది. వీళ్ళు సపరేట్గా బయటకు వెళ్ళి చదవక్కర్లేదు. 4 డాక్టర్లు చూశాడు అనుకోండి 4 సార్లు తను మెడిసిన్ చెప్పడం మొదలు పెట్టేస్తాడు. ఎందుకంటే వీళ్ళ బుద్ధే బుధుడయ్యాడు. ఆ బుద్ధులు ఎవరు కూర్చున్నారు? గురుడు కూర్చున్నాడు, రాహు కూర్చున్నాడు. లగ్నాధిపతి రాహు హైలీ ఇంటలెక్చువల్. ఎందుకంటే లగ్న నక్షత్రం ఏదైతే ఉందో లగ్నాధిపతి యొక్క రాహుది నక్షత్రం అక్కడ కూర్చున్నాడు, ఆరుద్ర నక్షత్రం. వీళ్ళు హైలీ ఇంటెలిజెంట్ పర్సన్స్ అని చెప్పాలి. చాలా తెలివిగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ పంచమాధిపతి పడింది ఇక్కడ. రెండోది హైలీ శతవిషయ ఆధిపత్యం ఉన్న కుంభలగ్నం అయింది. వీళ్ళ డిజైర్ హౌస్ అయింది అది. అంటే వీళ్ళు ఎన్నో డిజైర్స్ ఈ భూమి మీద పుట్టారు. ఆ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటానికి చాలా కష్టపడతారు. పంచమంలో మనకి వాళ్ళకున్న జ్ఞానం ఏమేమి ఉంది? ఒకటి ఫైనాన్షియల్గా ఎలా సంపాదించవచ్చు వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే పునర్వసం కూర్చొని ఉన్నారు. సెకండ్ లాట్ అండ్ 11th లాట్ గెయిన్స్ ఎక్కడ పొందొచ్చు, ఎలా పొందొచ్చు అని బుద్ధి ఉంటుంది. పంచమం అంటే బుద్ధిస్థానం కదా. బుద్ధిస్థానంలో ఎవరు కూర్చొని సెకండ్ అండ్ 11th లాట్ నక్షత్రం కూర్చుంది పునర్వసం. అంటే ఫైనాన్షియల్ గెయిన్స్ ఎలా చేయొచ్చు అనే నాలెడ్జ్ అనుకుంటుంది. అర్థమైనా? రాహు కూడా రాహులోంచి వచ్చింది ఆ నాలెడ్జ్. రాహు లగ్నమే, అది కూడా మళ్ళీ గెయిన్ యొక్క స్థితి ఉంటుంది లగ్నంలో. వాడు మళ్ళీ గెయిన్ చెప్తాడు. అది అక్కడి నుంచి ఎలా గెయిన్ చేయొచ్చు? మళ్ళీ కుదురు కూర్చున్నాడు. కుదురు అంటే భూములుగా, రియల్ ఎస్టేట్గా. రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అంటే ఎలా గెయిన్ చేయొచ్చు ఏంటని బాగా చెప్పగలుగుతాం. రియల్ ఎస్టేటే కాదు, కుదురుకు సంబంధించిన మెకానికల్ అంటే టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. చదవకపోయినా ఈ రోజున ఉన్న సాఫ్ట్వేర్ గురించి బాగా మాట్లాడగలరు. అర్థమైందా? ఐటీ సెక్టార్స్ గురించి బాగా మాట్లాడగలరు, టెక్నికల్ గురించి. అర్థమైందా? అంటే ఎనీథింగ్ వర్డ్స్ మల్టిపుల్ స్కిల్ అనేది ఇలా ఉంటుంది. ఎందుకు చెప్పా కదా, లగ్నంలో ఎవరు కూర్చున్నారు? శతభిషుడు, 100 అభిష్టాలు కలిగిన వ్యక్తి. అంటే 100 నాలెడ్జ్ కలిగిన వ్యక్తి కూర్చున్నాడు లగ్నంలో. వీళ్ళు సపరేట్గా కాలేజీకి వెళ్దామా చదువుతాం కదా, ఏకసంతక రాహులు వీళ్ళు కూడా. ఎందుకంటే ఆ రాహు నుంచి ఎవరు వెళ్ళారు? సెకండ్ అండ్ 11th లాంటి గురువు కూర్చున్నాడు. గురువు ఎవరు? జ్ఞానకారకుడు. ఎక్కడ కూర్చున్నాడు? లగ్నంలో కూర్చుంది, బ్రెయిన్ లో, నక్షత్రంలో కూర్చున్నాడు. మహామేధావులేడు, అపర మేధావులు అని కూడా చెప్పొచ్చు కుంభలగ్నం. అర్థం కలదు. కానీ వీళ్ళు ఎటువైపు ప్రయాణం చేయాలి ఏంటనేది మనం వాళ్ళ గ్రహాల ప్లేస్మెంట్ని బట్టి మనం వాళ్ళ లైఫ్ అలైన్మెంట్ ఇవ్వగలుగుతాం. కానీ ఇది కామన్ కోర్. ఎంతమంది కుంభలగ్నం పెట్టారో వీళ్ళకి ఒక ఇంటర్నల్ డిఎన్ఏ ఒకటి నడుస్తూ ఉంటుంది, కామన్ కోర్. ఈ కామన్ కోర్ అనేది మనం పట్టుకోవాలి బ్లైండ్ చార్ట్స్ లో. ఇంకా 6th హౌస్ లో ఎవరు కూర్చున్నారు? శని కూర్చున్నాడుగా. అర్థమైందా? వేరే కూర్చున్నాడు కదా. ఫైనాన్షియల్ లోన్స్ వాటికి వెళ్ళకూడదు అంటాం. ఆ తర్వాత ఆశ్లేషుడు కూడా కూర్చున్నాడు, బుధుడు కూడా పంచమాష్టమార్థం. అంటే 8th లాట్ 6th లో కూర్చుంటాం అంటే మామూలుగా ఈ సర్జికల్ వాటికి హాస్పిటాలిటీ ఇలాంటి వర్క్స్ చేయొచ్చు, బాగుంటుంది. విదేశాలు చేయొచ్చు, ఇంకా బాగుంటుంది. అర్థం కదా. మెడికల్ టెక్నాలజీ కూడా వెళ్ళొచ్చు, ఇంకా బాగుంటుంది. కానీ వీళ్ళు లోన్స్ గీన్స్ అప్పులు ఇవ్వడం ఫైనాన్షియల్ టెక్నాలజీ లాస్. ఎందుకంటే వ్యయాధిపతి కూర్చున్నాడు అక్కడ, అష్టమాధిపతి ప్రయాణం చేస్తుంది, స్ట్రగుల్స్ వేడి. వీళ్ళు అప్పులు ఇస్తే స్ట్రగుల్స్ వస్తాయి, తొందరగా లాక్కలేరు, పిక్కలేరు. ఇంకా వాళ్ళ జాతకంలో ఏమైనా గ్రహాలు బాగుండి వాటి స్థితులను బట్టి ఏమైనా ఉండి చెప్పొచ్చు. కానీ డిఫాల్ట్గా అయితే వీళ్ళకి స్ట్రగుల్ అనేది ఫైనాన్షియల్ వల్ల వస్తుంది అని, లిక్విడ్ గ్యాస్ స్ట్రగుల్ వస్తుంటుంది అని చెప్పచ్చు. చంద్రుడుగా షష్టాధిపతి అయ్యాడుగా. వీళ్ళు ఎవరి దగ్గర ఏది ఫ్రీగా తీసుకుంటే స్ట్రగుల్. 7th లో మనం చెప్పుకున్నాం సూర్యుడు త్రికోణ స్థితి, అది సప్తమాధిపతి. అక్కడ మకా కూర్చున్నాడు. వచ్చే స్పౌస్ ఏంటంటే మంచి భక్తురాలు వస్తుంది, డైటీ వస్తుంది, స్పిరిచువల్ డైలీ పూజలు చేసేవి,
శుక్రుడు కూడా కూర్చున్నాడు అక్కడ. శుక్రుడు చతుర్థ నవమాధిపతి నక్షత్రం కూర్చుంది. ఆఫ్టర్ మ్యారేజ్ భాగ్యం అనేది యాక్టివేట్ ఉంది. 9th భాగ్యం కదా, ఆపర్చునిటీ హౌస్ కదా, 4th పీస్ ఆఫ్ మైండ్ కదా. ఆ నక్షత్రం ఎక్కడ ఉంది? తన సప్తంలో కూర్చోను. భార్య ఎక్కడి నుంచి వస్తుంది? పాస్ట్ లైఫ్ నుంచి వస్తుంది, మగ నుంచి వచ్చింది. పూర్వజన్మ నుంచి భార్య వచ్చింది, పూజలు చేస్తుంటే ఇతని అసలు పొమ్మలాగిన వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ భార్య చేసి పెట్టింది. భార్య ఎప్పుడు ఏదో చేస్తుంది. 4th కంఫర్ట్ ఇవ్వడానికి కూర్చుంటాడు. అది ఎక్కడ కూర్చుంది? ఎలాంటి కంఫర్ట్ ఇచ్చింది? ఎక్కడ వచ్చేస్తుంది? 2వ ఇంట్లో వచ్చేస్తుంది పొందాడు శుక్రుడు. 2వ ఇల్లు ఫైనాన్షియల్ అంటే ఫుడ్ బాగా పెట్టింది, వండి పెట్టి 7 పురుషాన భోజనం అక్కడ 7 పురుషాన భోజనం అర్థమైనా. సెకండ్ హౌస్ ఈ పర్సన్ తినేది. అక్కడ ఎవరు కూర్చున్నారు? సప్తం భార్య కూర్చుంది. చతుర్థని చతుర్థం సుఖస్థానం. చతుర్థాధిపతి నక్షత్రం కూర్చుంది అక్కడ. భాగ్యాధిపతి నక్షత్రం కూడా అక్కడే కూర్చుంది. అది పుబ్బ. ఆ శుక్రుడు 2వ ఇంట్లో ఒక స్థితిని పొందుతాడు. 9th లో త్రికోణ స్థితిని పొందుతాడు. అతను నెసపడేది ఏంటంటే అష్టమంలో నెసపడుతున్నాడు. స్ట్రగుల్స్ లో ఎప్పుడూ ఇబ్బంది కలిగిందంటే ఈయన అక్కడ అప్పులు ఇవ్వడం కానీ ఇప్పులు ఇవ్వడం కానీ పిచ్చి పనులు చేస్తే కొద్దిగా భార్యకి ఇబ్బంది కలిగింది. ఇతను చేసే పనుల వల్ల భార్య ఇబ్బంది పడుతుంది అంతే. కానీ ఇతనికి భార్య వల్ల బాగుంటుంది అని చెప్తారు. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ లక్ యాక్టివేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. లక్ యాక్టివేషన్ జరగట్లేదు వీళ్ళ జాతకం ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత. ఎందుకు జరగట్లేదు అంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు దెబ్బతిన్నాడు. శుక్రుడు పాపారంగంలో పట్టడం కానీ, శుక్రుడు మీద అశుభ గ్రహాల దృష్టి పడటం కానీ శుక్రుడు వీక్ చేస్తాయి. అర్థమైనా? ఎప్పుడైతే శుక్రుడు వీక్ అవుతాడో ఈ కొమ్మలగ్న జాతకులకి ఫైనాన్షియల్ స్ట్రగుల్ వస్తుంది, భార్యతో ఎప్పులందులో వస్తుంది, కళ్ళ ముందు వచ్చిన ఆపర్చునిటీస్ ఏది వచ్చినా కళ్ళతో అనుకుంటుంది జరిగింది. అంటే ఈ లగ్న జాతకుల లైఫ్ బాగుండాలంటే ఒక్క శుక్రుడిని మనం సెట్ చేయాలి. శుక్రుడిని సెట్ చేయాలంటే ఏం లేదు, త్రయంబక స్తోత్రం, మృత్యుంజయ స్తోత్రం డైలీ పఠించమను. వీళ్ళ జీవితంలో కష్టాలన్నీ పోతాయి. ఇదే రెమెడీ ఈ లగ్న జాతకం. అంటే వీళ్ళ కోర్ అది. శివుని పట్టుగా మృత్యుంజయ మంత్రం డైలీ. మృత్యుంజయ మంత్రం అంటే చావు కోసం కాదు, వీళ్ళ ఆపర్చునిటీ లాట్ ఆయన 9th లాట్ శుక్రుడు అన్న. అర్థమైందా? దేవలోకానికి తీసుకెళ్లాలన్నా పితృలోకానికి పంపించాలని ఆయన తర్వాత, ఒక మనిషిలో హైలీ స్పిరిచువల్ అవేర్నెస్ తేవాలని ఆయన తర్వాత. 2వ ఇంట్లో శుక్రుడు కూర్చున్నాడు. ఇలా మాటల్లో స్పిరిచువాలిటీ ఉంటుంది. చదవపోయిన పర్లా, జ్ఞానం లేకపోయిన పర్లా, అస్ట్రాలజికల్ నాలెడ్జ్ లేకపోయినా, వేద జ్ఞానం ఏది లేకపోయినా బ్లైండ్ గా నోట్లోంచి మాట వస్తే అది ఒక వేదవాక్కు అయ్యింది. ఎందుకంటే శుక్రుడు 2వ ఇంట్లో వచ్చే స్థితి వాక్కులు. అర్థం అర్థం అంటే ఆఫ్టర్ మ్యారేజ్ బాగా ఉంటుంది. తర్వాత ప్రయాణం ఎటు? సూర్యుడు వైపు జరుగుతుంది. ఈ సూర్యుడు ఎటువైపు? బిజినెస్ చేయి, 3rd హౌస్ నువ్వు ఏ ప్రయత్నం చేయి, నేను ఉంటాను అంటాడు భారీ రూపంలో. నేచర్ అక్కడ పడుతున్నాడు, 9th లో పడుతున్నాడు. ఎందుకు పడుతుంది నేతలు 9th లో అంటే ఇక్కడ వీళ్ళ తండ్రికి ఈయన భార్యకి కొద్దిగా పడుతుంది. ఇలాది భర్తకేను తండ్రికి కొద్దిగా డిస్టర్బెన్స్ నడుస్తుంది, నేర్చబడిపోతున్నాడు కదా. అంటే ఇక్కడ డామినేషన్ ఎవరిది అవుతుంది? జాతకుడి యొక్క తండ్రి డామినేషన్ అవుతుంది. అంటే ఎందుకు అవుతుంది డామినేషన్ అంటే లగ్నాధిపతి అక్కడ ఒక స్థితి పొందుతున్నాడు. ఈ జాతకుని యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో అతను హైలీ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న అంతర్ముఖుడు అని చెప్పాలి మనం. శని ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ అంతర్ముఖత్వం బలంగా ఉంటుంది. అర్థం కదా. 3rd హౌస్ లో సోదరుడు అంత అంతర్ముఖుడు ఏం కాదు, బాహ్యముఖుడు. అంటే ఎక్స్టర్నల్ బాడీ ఉన్న క్యాండిడేట్ 3rd హౌస్. 9th హౌస్ తండ్రి అంత ఎక్స్టర్నల్ బాడీ క్యాండిడేట్ కాదు, ఇంటర్నల్ బాడీ ఉన్న క్యాండిడేట్ అంతర్ముఖుడు అని. ఇతని నాలెడ్జ్ కూడా, జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం కానీ ఇతని గురువులు కానీ కూడా అంత అంతర్ముఖులు దొరుకుతారండి. 9th లో శని వచ్చే స్థితి లగ్నాధిపతి, సప్తమాధిపతి వేసపడిపోతున్నాడు. అర్థం కాదు. అంటే ఇతన స్పౌస్ అనేది ఇతని తండ్రి ముందు పెద్ద గొప్పే కాదు, ఆయన డౌన్ అయిపోతాడు. ఇంకా అష్టమంలో కూర్చుంటే ఎవరెవరు కూర్చున్నారు? సూర్యుడు కూర్చున్నాడు, ఆ తర్వాత చంద్రుడు కూర్చున్నాడు సప్తాధిపతి కూడా, అండ్ కుజుడు కూర్చున్నాడు యాంగర్ లాంటి. వీళ్ళ కష్టాలు రావడానికి కారణం ఏంటి? వీళ్ళు ఎప్పుడైతే నెగిటివ్ డెసిషన్స్ తీసుకుంటారో స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారు. స్ట్రగుల్లో మళ్ళీ భార్య కూడా కూర్చుంది కదా సప్తమాధిపతి. కానీ అక్కడ బలం ఎవరిది? బుధుడికి బలం. బుధుడు బలవంతుడు. ఎలా బలవంతుడు? ఇతను పంచమాధిపతి అష్టమంలో కూర్చున్నాడు బలవంతుడు. అతను ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉంటుందో, ఇతను రీసెర్చ్ ఏదైతే ఉంటుందో అది చాలా బలంగా జరగగలుగుతాడు. ఇతను బుద్ధి అనేది చాలా డీప్కి వెళ్ళగలుగుతుంది. దానివల్ల అతను బుద్ధి వల్ల ఏం చేస్తారు? ముగ్గురిని తొక్కేస్తాడు అతను. ఇతను మనిషికి ఒక బుద్ధి ఉంటుంది కదా, ఆ బుద్ధి అతను అష్టమంలో స్థితి పొందుతుంది. అక్కడ ముగ్గురు తొక్కేస్తాడు. ఎవరెవరు
సో భార్యను దొక్కేస్తాడు, సమస్యలను దొక్కేస్తాడు. అండ్ కుజుడు థర్డ్ లార్డ్ కర్మ అన్నింటిని దొక్కేస్తాడు. మూడింటిని దొక్కేస్తున్నాడంటే ఇతను ఎటువైపు వెళ్తున్నాడు? వీళ్ళు బిజినెస్లు చేయడానికి వెళ్తాడు. కర్మలాటను కూడా దొక్కేస్తున్నాడు కదా, బిజినెస్ వైపు వెళ్తాడు. కుజుడు కూడా దొక్కేస్తున్నాడు కదా. ఇక్కడ ఎవరు దొక్కేస్తున్నాడు? బుధుడు దొక్కేస్తున్నాడు. అంటే బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది? చూడు ప్రయత్నాలు భార్య ఎంత కష్టపడుతుందో. అండ్ అదే భార్య నక్షత్రం వచ్చి అష్టమంలో కూర్చొని స్ట్రగుల్ పడుతున్నారు. స్ట్రగుల్ పడుతుంది. ఏది కోసం స్ట్రగుల్? ఎవరి కోసం స్ట్రగుల్? తను లోన్స్ లోకి వెళ్తే అప్పుల వల్ల ఇతనికి రోగాలు వస్తాయి. సూర్యుడు కూర్చున్నాడు, చంద్రుడు కూర్చున్నాడు. చంద్రుడు రోగలాడుగా ఫోర్త్ కనెక్ట్ అయ్యాడు వచ్చే తర్వాత ఫోర్త్కి అయ్యాడు. ఈ ఫోర్త్ లార్డు అష్టమంలో కూర్చున్నాడు, అతనే సిక్స్త్ లార్డ్ అయ్యాడు. ఫోర్త్ లో వచ్చే స్థితి లార్డు సిక్స్త్ లార్డ్ అయితే అష్టమంలో కూర్చున్నాడు, అంటే రోగం. అష్టమం అంటే సర్జరీ. చంద్రుడు అంటే హార్ట్. సూర్యుడు కూడా హార్టే. హార్ట్కి సంబంధించిన సర్జరీ వస్తుంది. కారపురుషుల్లో అష్టమాధిపతి అయిన కుజుడు కూడా అక్కడే కూర్చున్నాడు చిత్త నక్షత్రంలో. ఈ హౌస్ ఏదైతే ఉందో, ఈ 3 నక్షత్రాల హౌస్ వీళ్ళకి అష్టం భావం అయింది. వీళ్ళు సర్జికల్ అనేది లైఫ్ లో జరిగింది. హార్ట్ సర్జరీ పడే ఛాన్స్ ఉంటుంది. ఇతనికే కాదు, కారకత్వంలో సూర్యుడు తీసుకుంటే తండ్రికి అదే ప్రాబ్లం వస్తుంది. కారకత్వంలో తల్లిని తీసుకుంటే తల్లికి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చంద్రుడు తీసుకుంటే కుజుడు కూర్చున్నాడు కదా అష్టమంలో. 8th హౌస్ ఏంటంటే లాంగ్ లో వచ్చే డిసీజ్ అని. అంటే ఒక ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే తండ్రి సర్జరీ పడే ఛాన్స్ ఉంటుంది. తండ్రికి అర్థం కాదు, ఈ వ్యక్తికి పడే ఛాన్స్ ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలు అవుతూ ఉంటాయి. తండ్రికి అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మెయిన్ ఏంటంటే అష్టమం అనగానే మనం సర్జికల్ గా తీసుకుంటాం, స్ట్రగుల్స్ తీసుకుంటాం. వీళ్ళు పడతారు ఎప్పుడంటే ఇందా చెప్పాను కదా, దశలు వచ్చినప్పుడు అండ్ వాళ్ళ జాతకంలో ఉన్న సిస్టమ్ బట్టి కూడా మనం చెప్పాల్సి వస్తుంది. డిఫాల్ట్ గా కూడా కొన్ని దశలు వీళ్ళకి స్ట్రగుల్స్ వేస్తాం. అందులో శుక్ర మహాదశలో ఈ పీరియడ్ వచ్చినప్పుడు కుజుడు అంతర్దశ కానీ, చంద్ర అంతర్దశ కానీ, సూర్య అంతర్దశలు వచ్చినప్పుడు స్ట్రగుల్ ఫీల్ అవుతారు. వాళ్ళ జాతకంలో ఇంకే శుక్ర మహాదశ అష్టమం యాక్టివేట్ అయిపోతున్నారు. బుధుడు నేర్చబడ్డాడు కదా, అష్టమంలో బుధుడు వల్ల వచ్చే స్థితి. ఇప్పుడు ఈ బుధుడు మనం ఎలా చేయొచ్చు పాజిటివ్ గా? అష్టమాన్ని మనం పట్టుకున్నాము, ఇదే వాళ్ళ పంచమానికి యాక్టివేట్ అయ్యి ఫైనాన్షియల్ గా కూడా లాక్కెళ్ళదు. ఎలాగా? ఈ సూర్యుడు యొక్క క్వాలిటీస్ ని, చంద్రుడు యొక్క క్వాలిటీస్ ని పెట్టుకుంటాం. అదేనా? ఈ ఎయిత్ కి లింక్ చేస్తా, ఎయిత్ యొక్క యాక్టివిటీస్ తో బిజినెస్ చేయటం. ఒక బిజినెస్ బుధుడు కాదు, సూర్యుడు యొక్క కారకత్వం, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ పట్టుకుంటాం, ఏదో ఒకటి చేయటం కానీ. అలాగా చంద్రుడు వెహికల్ బిజినెస్, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ బిజినెస్ పట్టుకుంటాం కానీ. అదే వాటిని పట్టుకుని మీరు వెళ్ళామనుకో ముందుకెళ్ళే ఛాన్స్. అంటే ఒక అకౌంట్ పెట్టుకోవచ్చు, ఇన్సూరెన్స్ పాలసీ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఏదైనా ప్రభుత్వ అధికారం, ఎందుకంటే దశమాధిపతి కుజుడు నక్షత్రం ఉంది అక్కడ, గవర్నమెంట్ రిలేటెడ్. అంటే సూర్యుడు డిఫాల్ట్ కారకత్వం గవర్నమెంట్ రిలేటెడ్. అర్థమవుతుందా? వీటికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ లాంటివి ఏమైనా పెట్టుకున్నా ముందుకెళ్తారు. ఎయిత్ పోవచ్చు కాబట్టి. లేకపోతే వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వచ్చు, పొలిటికల్ నాలెడ్జ్ సొల్యూషన్స్ కాబట్టి వీళ్ళు బాగా పనిచేస్తారు. రెండోది వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే పాలిటిక్స్ మాట్లాడినా, అర్థమైనా, ఎమోషన్ అయినా గొడవలు అవుతాయి. ఎందుకంటే అష్టమం అంటే గొడవలుగా, సూర్యుడు అంటే పొలిటికల్ నాలెడ్జ్గా, అష్టం భావం అంటే పొలిటికల్ నాలెడ్జ్. అర్థం కాదు. మళ్ళీ ఇక్కడ కుజుడు కూర్చున్నాడు, కన్వర్సేషన్ ఆడు, గుంపులో నలుగురులో వీళ్ళు పాలిటిక్స్ మాట్లాడొద్దు అంటారు. ఎందుకంటే అక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తావు, ఇన్సల్ట్ అవుతావు నువ్వు. అష్టం భావం అంటే ఇన్సల్ట్ కదా. ఇన్సల్ట్ అవడానికి రీజన్స్ ఏంటి? సూర్య చంద్రుల్లో కుజుల్ని యాక్టివేట్ చేయటం. అధికారం గురించి, గవర్నమెంట్ గురించి, ప్రభుత్వం గురించి నీకెందుకు, నువ్వు సైలెంట్గా ఉన్నాడు. అంటే వాటికి సంబంధించిన వర్క్ చేసుకో, బాగుంటాం. డిస్కషన్స్ వద్దాడు. ఇంకా భాగ్యంలో ఎవరు కూర్చున్నారు మనకి? ఇదే కుజుడు కూర్చున్నాడు, రాహు కూర్చున్నాడు లగ్నాధిపతి. అండ్ మనకి గురుడు కూడా వెళ్ళాడు, ద్వితీయాధిపతి, లాభాధిపతి, 9th హౌస్. ఈ 9th హౌస్ ముగ్గురు కూర్చున్నా కూడా మనం వీళ్ళు మార్కెటింగ్, కమ్యూనికేషన్ సెక్టర్ లో బాగుంటారని చెప్పొచ్చు. ఈ రోజుల్లో టెక్నికల్ సాఫ్ట్వేర్ సైడ్, టెక్నాలజీ వైపు బాగుంటారని చెప్పొచ్చు. అందులో ఇంకా బాగా చెప్తున్నారు, గురుడు అంటే ఆకాశతత్వం తీసుకుంటాం కాబట్టి మొబైల్ టెక్నాలజీ లాంటివి పెట్టుకుంటే వీటిలో సక్సెస్ అవుతారని చెప్తారు. కుంభలగ్నం కూడా పట్టుకోవాల్సిన టెక్నాలజీ మొబైల్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ సైడ్ అయితే మొబైల్ అప్లికేషన్స్ చేయాలి, సక్సెస్ అవుతుంది, లైఫ్ లో బాగుంటుంది. మొబైల్ యాప్స్ చేయాలి, బాగుంటుంది. ఎందుకంటే రాహు కదా, రాహు అంటే ఎలక్ట్రానిక్స్, గురుడు అంటే ఆకాశతత్వం, స్పేస్, కుజుడు అంటే మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్స్.
ఇది 9th వాళ్ళ భాగ్యస్థానం. అర్థమైంది అర్థం కలదా? ఇక్కడ ఎవరు వచ్చే స్థితి పొందుతారు? వీళ్ళ బుద్ధి. శని వచ్చే స్థితి పొందుతున్నాడు. ఈ సెక్టర్ లో వీళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. వచ్చే స్థితి. అందుకే వీళ్ళు బాగా ముందుకు వెళ్ళగలుగుతారు. వీళ్ళ భాగ్యం అక్కడ యాక్టివేట్ అయింది. ఇంకా కర్మభావంలో మనకు ఆల్మోస్ట్ శని కూర్చున్నాడు. తన డిఫాల్ట్ లగ్నాధిపతి శని నక్షత్రం కూర్చుంది. ఇక్కడ శని వచ్చే స్థితి, అక్కడ శని నక్షత్రం. మళ్ళీ విశాఖడు కూర్చున్నాడు, అండ్ రేవతి బుధుడు కూర్చున్నాడు. మనం చాలా మంది చూసే వాళ్ళలో డాక్టర్స్ చూస్తాం. మనం డాక్టర్స్, ఆయుర్వేదం చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు మనకి ఈ కుంభలగ్నంలో. మెడికల్ నాలెడ్జ్. ఎందుకంటే బుధుడు అంటే పంచమాష్టమాధిపతి అయ్యాడుగా. వాళ్ళ నాలెడ్జ్ ఉందిగా. అష్టమం అంటే అకల్ట్ ఉందిగా. అర్థం కాదు. మళ్ళీ శని కూర్చున్నాడుగా, లగ్నాత్ వ్యయాధిపతి. బుధుడు కూర్చున్నాడుగా రేవతి. మళ్ళీ విశాఖడు కూర్చున్నాడు. అంటే కాలపురుషుల్లో 9th లార్డ్, 6th లార్డ్ అండ్ 10th లార్డ్. అది వీళ్ళ 10th భావంలో కూర్చున్నారు. అంటే మెడికల్ నాలెడ్జ్ కానీ, ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కానీ, అర్థమైందా? ఈ జ్ఞానం ఏదైతే ఉంటుందో ఇది ఏంటంటే వీళ్ళకి డెప్త్ లో ఉంటుంది. 2 కర్మభావం ఒకటి చెప్తారు వీళ్ళకి. ఇది రహస్య భావం అండి కుంభలగ్నం. వీళ్ళు చేసే కర్మ, ఏం చేస్తున్నాం, ఏం పనులు చేస్తున్నాం, ఏ సెక్టర్ అనేది వీళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవాలి. ఎందుకంటే రహస్య స్థానం. నేను అప్లికేషన్ పెడతా పలానా జాబ్ కోసం అంటే అవ్వదు పని. అప్లై చేసుకో, జాబ్ వచ్చిన వరకు సింపుల్గా ఉంటుంది. నేను వచ్చేద్దాం ఇచ్చేద్దాం అనుకుంటా అని చెప్పి వాళ్ళ ఐడియాలజీ 10 మందికి చెప్పకూడదు. చెప్తే పని వాళ్ళు చేసే ముందు, చేసిన తర్వాత ఫలితాలు చూసుకుంటారు జనాలు అంతే. అర్థమైనా? కర్మకు సంబంధించిన ఆర్భాటం అనేది పనికిరాదు. ఎందుకంటే ఇది రహస్య స్థానం. శని ప్లేస్. కాలపురుషుల వృశ్చిక రాశి రహస్య స్థానం. అకల్ట్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు దీంట్లో. డిఫాల్ట్ అకల్ట్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోతే అకల్ట్ ఫాలో అవుతారండి. కాకపోతే వాళ్ళు ఇగో ఒప్పుకోదు. ఎందుకంటే శతభిషుడిగా లగ్నంలో వేరే వాళ్ళ చేత పనులు చేయించుకుంటాడు. లేదా వాళ్ళ భార్యగా అప్పు చెప్తారు పని. నువ్వు చూడమ్మా, మనకి ఎందుకు ఇవ్వాలని. ఎందుకంటే వాళ్ళు ఇగో తగ్గలేరు. నేను ఒక్కడే మేధావి అని చెప్పి మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఏ పని అయినా సరే వీళ్ళు బాగా చేయగలుగుతారు. వృద్ధాప్యం బాగా ఎంజాయ్ చేయగలుగుతారు కుంభలగ్నం వాళ్ళు. ఎందుకంటే శని వృద్ధాప్యం లాంటి కదా. ఆ శని కరంలో కూర్చొని ఉంటాడు కదా. ఇంకా 11th లో మనకి ఎవరెవరు కూర్చున్నారు వీళ్ళకి ఒకసారి ఆలోచించాము. 11th లో మనకి మళ్ళీ సేమ్ కేతు కూర్చున్నాడు. కేతు ఎవరు? స్పౌస్ సపోర్ట్ ఉంటుంది మనకి. డిఫాల్ట్ కర్మ లాంటి 11th లో కూర్చున్నాడు. అంటే ప్రాఫిట్ లో కూర్చున్నాడు. వీళ్ళు కర్మ చేయి ప్రాఫిట్ వస్తుంది. ఇంకోటి శుక్రుడు కూడా కూర్చున్నాడు చతుర్థ భాగ్యాన్ని. చతుర్థానికి రియల్ ఎస్టేట్, ఇంకా హోము సంబంధించిన వస్తువులు గిస్తువులు ఏదైనా కానీ, క్రియేటివిటీ ఫీల్డ్స్ కానీ ఏదైనా సరే ఇలా లాభాన్ని ఇస్తుంది. దీంట్లో భారీ సపోర్ట్ దొరికింది మనకి. సప్తమాధిపతి 11th లో కూర్చున్నాడు. అర్థమైనా? అతను మళ్ళీ 12th కూడా కనెక్ట్ అవుతాడు కాబట్టి ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. 12th లో మళ్ళీ ఎవరెవరు కూర్చున్నారంటే చంద్రుడు కూర్చున్నాడు 6th లార్డ్. సర్వీస్ చేయము 10 మందికి. అర్థమైందా? అంటే ధనిష్ట కూర్చున్నాడు దశమాధిపతి అతను. నువ్వు ఏదైతే కర్మ చేస్తున్నావు ఆ కర్మని మళ్ళీ సర్వీస్ రూపంలో రిటర్న్ ఇచ్చేయాలి. సూర్యుడు కూడా కూర్చున్నాడు. నీ బిజినెస్ ఏం చేసినా కూడా దానికోసం మళ్ళీ బిజినెస్ చేస్తే కనుక ఎక్స్పోర్ట్ అనేది ఇంపోర్ట్ అనేది వీళ్ళకి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే 11th లో ఒక భాగం 3 భాగాలు 12th లోకి వెళ్ళిపోయాడు. సప్తమాధిపతి నక్షత్రం డిఫాల్ట్ క్వాలిటీ ఎక్కడ 12th కనెక్ట్ అయింది. ఎక్స్పోర్ట్ అయింది అని చెప్పచ్చు. అదొకటే కాదు, కుంభలగ్న జాతకులకు ఎవరైతే ఉంటారో సూర్యుడు అనగానే మనం వాళ్ళ ప్రొడక్టివిటీ సంతానం అని చెప్తాం. వీళ్ళ సంతానం విదేశాల్లో సెటిల్ అయితే ఇంకా బాగా వృద్ధి చెందుతారు కూడా. కుంభలగ్న జాతక పిల్లలు ఎక్కువగా విదేశాల్లో ఉంటారు. వీళ్ళకి వాళ్ళ పిల్లల్ని విదేశాలు పంపాలని ఉంటుంది. రీజన్ ఏంటంటే వీళ్ళ లగ్నంలో రాహు కూర్చున్నాడు. శతభిషుడు 100 ఆలోచన ఉంటుంది. రాహు అనగానే విదేశీ కారకత్వం తీసుకుంటాం. అర్థం కాదు. ఈ రాహు ఎక్కడ కూర్చున్నాడు? ఇంకో నక్షత్రం పంచమంలో కూర్చున్నాడు. ఇంకొకటి లగ్నంలో కూర్చున్నాడు. ఇంకోటి 9th లో కూర్చున్నాడు. నా పిల్లల్ని విదేశాలు పంపిద్దాం అనే ఒక ఆలోచన, థాట్స్ అనేది ఎక్కువ మంది ఉండేది. ఏంటంటే ఈ కుంభలగ్న జాతకులు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఏదో రకంగా ఎడ్యుకేషన్ రూపంలో ఎంఎస్ రూపంలో పిల్లల్ని ఫారిన్ సెటిల్ చేద్దాం అని చూస్తారు. వీళ్ళకి డిఫాల్ట్ ఐడియాలజీ అది. వీళ్ళల్లో ఉన్నవారు కాదు, వీళ్ళు తిరుగుతారు, విదేశాలు తిరుగుతారు. వీళ్ళ జాతకంలో కూడా ఉంటుంది ఆ కాంబినేషన్. పిల్లలు పట్టుకొని వెళ్తారు ఈ విదేశాలు. కానీ ఎక్కువ మంది జాతకాలు మనం చూసుకుంటే కుంభలగ్నం వల్ల డిఫాల్ట్ గా వాళ్ళ పిల్లలు విదేశాలు సెటిల్ అయినా చూడొచ్చు. లగ్నంలో రాహు కూర్చున్నాడు కదా, పంచమంలో రాహువే కూర్చున్నాడు, భాగ్యంలో కూడా రాహువే కూర్చున్నాడు. 159 యాక్సెస్. అర్థమైనా? సంతానం విషయాలు చెక్ చేసుకున్నాం అనుకో, సూర్యుడు కారకత్వం తీసుకున్నాం సంతానానికి, పుత్ర కారకత్వం తీసుకుంటాం. వాళ్ళ పుత్రులు విదేశాలకు సెటిల్ అవుతారు. లేదా 12th హౌస్ లోకి వెళ్ళిపోయాడు సూర్యుడు నక్షత్రాలు.
ఇంకో నక్షత్రం 3rd హౌస్లో కూర్చుంది, ఇంకోటేమో 8th లో కూర్చుంది. ఇది కూడా ఇంటికి దూరంగా ట్రావెల్ చేయించేది. అర్థం కాదు. ఇట్లాగేంటంటే వాళ్ళ లైఫ్లో అంతర్ముఖంగా ఏంటంటే నక్షత్రాలు అనేది ప్లాన్ చేస్తుంది. అక్కడ ఎవరు నేర్చబడుతున్నారు? గురుడు నేర్చబడతారు 12th హౌస్. అంటే వీళ్ళ ప్రాఫిట్స్ అనేది అక్కడ నేర్చబడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఆలోచన ఉండవు. వీళ్ళని అటు పంపిద్దామని ఉంటుంది కానీ ఖర్చు చేసే విషయంలో వీళ్ళకి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదే చేయాలి. అందుకే వీళ్ళకి ఏంటంటే ఖర్చులు పెట్టడం అనేది వీళ్ళు పెట్టుకోకూడదు. అప్పుడు వీళ్ళకి పెట్టడం రానప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పేయాలి. వీళ్ళకి రాదు కదా ఖర్చు పెట్టడం. అర్థం కాదు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ సూపర్ అవ్వదు. ఎందుకు? 3rd లార్డ్ 12th లో స్థితిలో కూర్చున్నాడు, వేస్తా ఉంది. భూముల మీద వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ ఎక్సలెంట్. అర్థం కాదు. గురుడుగా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది రాంగ్ వీళ్ళకి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ వీళ్ళు పనికిరారు. కానీ ఒక్క భూమి మీద మాత్రం వీళ్ళ ఐడియాలజీ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, వేరే చోట బాగోతుంది. అర్థం కాదు. ఎందుకంటే గురుడు నేర్చబడతారు కదా 11th ప్రాఫిట్స్. ఇక్కడ వీళ్ళకి మనం ఇచ్చే సజెషన్ మీరు భూముల మీద పెట్టుకోండి అని చెప్తాం. అంటే కొన్ని సజెషన్స్ ఏంటంటే డిఫాల్ట్ ఇవ్వచ్చు. ఇంకా వాళ్ళ ప్లానెట్ సిస్టమ్ చూసినప్పుడు దశాంశ ఈ నవాంశలో డివిజన్ చాప్టర్ చెక్ చేసుకున్నాం. ఇంకా రఫ్ గా వీళ్ళ కర్మలో ఏ పాపాలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు, వాళ్ళ ప్లానెట్స్ ఎక్కడెక్కడ కూర్చొని ఉంటాయి, వాళ్ళకి ఏ స్టెబిలిటీ ఇవ్వాలని చెప్పచ్చు. ఇదేంటంటే రఫ్ అలైన్మెంట్ అనేది ఫైనాన్షియల్ గా బాగుండాలంటే ఒక శుక్రుడు తత్వం తీసుకుంటాం మనం. మృత్యుంజయ మంత్రాన్ని ఇవ్వాలి. మృత్యుంజయ అంటే మన వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తుంది. అర్థం. ఎందుకంటే శుక్రుడు యొక్క మంత్రం అది, శుక్రుడు యొక్క ఇంటర్నల్ కోర్ అది. వాళ్ళ స్పిరిచువల్ అవేర్నెస్ బలంగా వస్తుంది. ఎందుకంటే శుక్రుడు ఆధ్యాత్మిక స్థితి ఏదైతే ఉందో 12th హౌస్ కాలపక్షంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఆధ్యాత్మిక స్థితి ఉచ్చ స్థితిలో శుక్రుడు ఆనందపడతాడు. అంటే కాలపక్షంలో ధనాన్ని ఏదైతే సంపాదిస్తాడో ఈ సంపాదించిన ధనాన్ని ఈ స్పిరిచువల్ కోసం ఇన్వెస్ట్మెంట్ హౌస్, లాస్ ఆఫ్ హౌస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ హౌస్. ఆ స్పిరిచువల్ ఆధ్యాత్మిక ఉన్నత కోసం ఖర్చు చేసేది ఉంటుంది చూసావా, అక్కడ శుక్రుడు ఆనందపడతాడు. అందుకే శుక్రుడు ఏంటంటే మనకు మూలధార నుంచి ఉచ్చ స్థితికి వెళ్తుంటాడు. ఒక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే శుక్రుడు చాలా ముందుకు వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. ఇప్పుడేం చూడండి, కుంభలగ్న జాతకులు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండవు. లాంగ్ టర్మ్ లో వాళ్ళు చాలా స్టెబుల్ గా ఉంటారు. కానీ వస్తుందంటే మీరు బ్లైండ్ చూడడం వాళ్ళ జాతకం శుక్రుడు చెడిపోయి ఉంటాడు. ఎందుకంటే 2nd హౌస్ లో ఉచ్చ స్థితి పొందిన గ్రహం అదే. అర్థం కాదు. అది చెడిపోయి ఉంటే వీళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీలో ప్రాబ్లం ఉంటుంది. మీరు ఇవ్వాల్సిన రెమెడీ అది. అయితే ఆల్మోస్ట్ కుంభలగ్న జాతకులు చాలా బాగుంటారండి. ఎందుకంటే వీళ్ళకి వెహికల్స్ అంటే చాలా ఇష్టం, డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే 4th హౌస్ శుక్రుడు కదా. అక్కడ చంద్రుడు కూర్చున్నాడు షష్టాధిపతి ఉచ్చ స్థితిలో. 4th హౌస్ లో రాహు కూడా కూర్చున్నాడు ఉచ్చ స్థితి. 4th హౌస్ అంటే వెహికల్స్, డ్రైవింగ్. పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బండ్లు కావాలని చెప్పి చిన్నప్పటి నుంచే ఉంటుంది. వాటిని కొంటారు, చేస్తారు, తిరుగుతారు. ఇవన్నీ ఏంటంటే లోన్ పెట్టాను కొంటాడు. 4th హౌస్ లో చంద్రుడు కూర్చున్నాడు కదా. 4th హౌస్ అంటే వెహికల్, చంద్రుడు ఏమో లోన్ లాడు, 6th లాడు. లోన్ పెట్టి వెహికల్ కొన్నాం, లోన్ పెట్టి ఇంట్లో వస్తువులు కొనుక్కున్నాం, ఈఎంఐలో కట్టుకున్నాం. ఇలాగ వెళ్తుంది ఇలా ఆలోచన. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే వెళ్తున్నాయి అంటే అర్థం ఏంటి, ఎందుకు వెళ్తాయి ఇలాంటి ఆలోచనలు? ఎందుకంటే బుధుడు 2 నేర్చ స్థితిలో కూర్చున్నాడు ఫైనాన్షియల్ గా. బుద్ధి లాంటిగా 2 నేర్చబడ్డాడు కానీ ఈ వెహికల్స్ దగ్గర వీళ్ళు ఏంటంటే దెబ్బతింటాడు, కంఫర్ట్ సెక్షన్ లో దెబ్బతింటాడు. అంటే ఇన్వెస్ట్మెంట్ అందుకే చెప్తున్నారు, గురుడికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు అని. గురుడు 4th కారకత్వాలు ఉంటాయి. 4వ భావన కారకుడు గురుడు, గృహకారకుడు అంటాం మనం. ఇక్కడ 12th హౌస్ లో ఆయన కూర్చున్నాడంటే ఇబ్బందులు అవుతుంది. రెండోది వీళ్ళకి ఏంటంటే మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే వెజిటేబుల్స్ బలంగా తీసుకుంటాం, రక్త దోషాలు రాకుండా చూసుకోవాలి. మనకి 8th హౌస్ లో కూర్చుంది వాడు ఉగ్రే కదా. చంద్రుడు, సూర్యుడు, కుజుడు కూర్చున్నాడు అంటే ఓవర్ యాంగ్జైటీ క్యాండిడేట్ లోన్ అవటం వల్ల వీళ్ళకి కష్టాలు వస్తాయి, తొందరపాటి చర్యల వల్ల కష్టాలు వస్తాయి. అది 8th హౌస్ అయింది కాబట్టి. రెండోది 6th హౌస్ లో సమస్యలు ఎప్పుడు వస్తుంది. 12th లాంటి శని కూర్చొని ఉన్నాడు, పంచమాద బుధుడు, అష్టమాద బుధుడు కూర్చోడు. తొందరపడి ఎవరికైనా అప్పులు ఇచ్చినా మళ్ళీ వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాం జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రెండింటిని ఇట్లా బ్యాలెన్స్ చేయగలిగారంటే వీళ్ళకి ఆల్మోస్ట్ కష్టాలు ఉండవాలి. వీళ్ళకి చింత బాధ ఏంటి ఎక్కడ ఉంటుంది? అక్కడ ఎవరు కూర్చున్నాడు? సూర్యుడు కూర్చున్నాడు, చంద్రుడు కూర్చున్నాడుగా. సంతానం సంబంధించిన చింత అనేది ఉంటుంది. అర్థం కదా.
వీళ్ళ ఆలోచనలు ఎట్లాగ వెళ్తున్నాయి అన్నది కూడా ఇంపార్టెంట్. పంచమలో ఎవరు కూర్చున్నారు? రాహు కూర్చున్నాడు, వీళ్ళ కుజుడు కూర్చున్నాడు థర్డ్ లార్డు, అటు గురుడు కూర్చున్నాడు లాభాలు. వీళ్ళ థాట్స్ ఎప్పుడు ఏంటంటే ఎక్కడ లాభాలు వస్తాయి మనకి, ఎలా లాభాలు తీయాలి చెప్పే థాట్స్ వెళ్తుంది. రాహు నిరంతరం అభిలాషలు, డిజైర్స్ చాలా ఉంటాయి. వీళ్ళ డిజైర్స్ కారణం ఏంటి? ఇక్కడ లగ్నంలో శతభిషుడు కూర్చున్నాడు, పైగా అది హౌసే డిజైర్ హౌస్. అని వీడు ఒరిజినల్ డిజైర్స్ ఎలా తీరుతాయి? ఇది 11th హౌస్, ధనుసు. ధనుసు ధనుసు అనేది 11th లాట్ కదా, 11th హౌస్ కదా. వీళ్ళ డిజైర్ తీరే హౌస్ అది. ఇక్కడ ఎవరెవరు కూర్చున్నారు మనకి? మూలా కూర్చుందిగా, ఆ తర్వాత పురాషాఢ శుక్రుడు కూర్చున్నాడుగా, అండ్ సూర్యుడు అవుతారు. వీళ్ళు ఆల్మోస్ట్ ఏదైనా ఇల్లు కొన్నారు భార్య పేరు మీద ఒకటి ఉంటుంది, మేనేటర్ కొంటారు. ఎందుకంటే సూర్యుడు వెళ్తున్నాడు కదా, శుక్రుడు దాటుకొని. శుక్రుడిని అబ్జర్వ్ చేసుకుని వెళ్ళేది సూర్యుడే కదా. శుక్రుడు ఎవరు? 4th లాట్ అండ్ 9th లాట్. 4th అంటే గృహాలు, వెహికల్స్ అంటాం. సప్తమ సూర్యుడు లాక్కొని వెళ్ళిపోతున్నాడు దాన్ని. భార్య నా పేరు మీద పడుకున్నట్టు అప్పుడు కొంటాడు. అంటే కంఫర్ట్స్ కొన్ని ఏంటంటే భార్య పేరు మీద వెళ్తాం. అర్థం కదా. ఇప్పుడు 4th అంటే జ్యువెలరీ అనుకుందాం, బంగారం అనుకుందాం, గోల్డ్ అనుకుందాం, ఓకేనా. ఎక్కడ కూర్చున్నాడు శుక్రుడు? వెళ్ళి 11th హౌస్ లో కూర్చున్నాడు, ప్రాఫిట్. అది గురువు, బంగారం. జ్యువెలరీ శుక్రుడు 4th లాట్. శుక్రుడు భార్యగా తీసుకుంటాం 4th లాట్. అదే కాదు, ఆ 4th లాట్ శుక్రుడు యొక్క బంగారం ఏదో భార్య సూర్యుడు సప్తమాధిపతులు లాక్కుంటారు. భార్యకి ఎక్కువ బంగారం ఉంటారు. అది రిచెస్ట్ కాస్ట్లీ డైమండ్స్ లాంటివి కొన్ని రకాలు ఇల్లు. మంచి జ్యువెలరీ కొంటారు భార్య పేరు. భార్య అంటే చాలా ఇష్టం అండి. భార్య మాట వింటారు. ఎందుకు వింటారు? మన ఇదే హౌస్ 3rd హౌస్ అనుకోండి, లెజరింగ్ హౌస్. సప్తమాధిపతి ఒక స్థితిలో కూర్చున్నాడు. భార్య విద్య అంటే చేస్తాడు, అట్లాంటి ఈ టైంకి భోజనం చేస్తాడు, ఎట్టిపోయాలంటే అంటే వెళ్తాడు. వింటాడు, భార్య మాట వింటాడు. 7th లాట్ 3rd హౌస్. అదే అర్థం కాదు. వీళ్ళ కోపం ఎప్పుడు వస్తుంది? వీళ్ళ సెల్ఫ్ గురించి ఏమైనా మాట్లాడితే వీళ్ళ కోపం వస్తుంది. వీళ్ళ సంతానం గురించి మాట్లాడితే కోపం వస్తుంది. ఎందుకంటే 6th హౌస్ లో ఎవరు కూర్చున్నారు? పంచమాధిపతి బుధ నక్షత్రం కూర్చున్నారు. వీళ్ళ లగ్న లాంటి అక్కడే కూర్చున్నాడు కదా. అంటే వీళ్ళ ఫైనాన్షియల్ లాంటి వీళ్ళ ప్రాఫిట్స్ లాంటి. మీకు ఎంత లాభాలు వస్తాయన్న కోపం వస్తుంది. సంతానం గురించి మాట్లాడిన కోపం వస్తుంది. వాళ్ళ తెలివితేటలు ఎగతాలు చేసిన కోపం వస్తుంది. ఎందుకంటే 6th హౌస్ కదా, అరిషట్ వర్గాల హౌస్, అంటే యాంకర్ హౌస్ కూడా. ఇంకొక కోపం డిఫాల్ట్ ఉంటుంది, ఈ షార్ట్ టెంపర్. లగ్నంలో ఎవరు? కుజుడు యొక్క ధనిష్ట నక్షత్రం నుంచి రాహు వెళ్ళాడు. ఎక్కడైతే కుజరాహులు కలుస్తారో ఇక్కడ షార్ట్ టెంపర్ ఉంటుంది. లగ్నంలో కలిసింది, షార్ట్ టెంపర్స్ అవుతున్నారు. ఇంకోటి పంచమంలో కలుస్తుంది, అది వాళ్ళ పిల్లల విషయంలో షార్ట్ టెంపర్లు అవుతున్నారు. ఇంకొకటి 9th హౌస్ లో కలుస్తుంది, కుజరాహుల కాంబినేషన్. తండ్రి విషయంలో షార్ట్ టెంపర్, భాగ్యం విషయంలో. ఈ 3 విషయాలు నేను టచ్ చేసామంటే వీళ్ళలో షార్ట్ టెంపర్ చూడొచ్చు. అది వీక్నెస్ కూడా అది. అదేనా, కొంచెం అర్థం చేస్తూ ఉండాలి. పిల్లల్ని పట్టుకొని కొడతాడు. వాళ్ళ నాన్న గురించి ఒక మాట మాట్లాడండి, ఆయన చూసి చూడకుండా తర్వాత సార్ మీ నాన్న ఏం చేస్తానండి గొప్ప చెప్పుకుంటాను, కాదని చెప్పాను తప్పని ఒకటి వేస్తాను. ఎందుకంటే అక్కడ ఇమీడియట్లీ షార్ట్ టెంపర్ ఒక సెకండ్ లో చెల్లిపోతుంది. ఈ పర్సన్ ఎగతాలు చేసినా కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లక్నోలోనే శతభిషుడు కూర్చున్నాడు, ధనుషుడు దాటి వచ్చాడు. ఇది కొంచెం గట్టిగా పడిద్ది అని చెప్పాను. అంటే నాలెడ్జ్ ఉంటుంది కదా. నాలెడ్జే కాదు, ఎవరి జాతకులైనా సరే కుజరాహులు కలిశారంటే వాళ్ళు ఏ భావంలో కలిసి అక్కడ షార్ట్ టెంపర్ ఉంది. లేదు వాళ్ళ జాతకం తెలియదు, వీళ్ళు పలానా లగ్న జాతకం, ఏ భావాల కుజరాహుల నక్షత్రాలు వెళ్తున్నాయి ఆ 3 భావాలకి టచ్ చేయకూడదు. ఏ పర్సన్ అయినా సరే, ఈ ఒక్క కుంభలగ్నమనే కాదు, ఎనీ లగ్నాలు, ఏ లగ్న జాతకులకైనా సరే ఒక్క చోట షార్ట్ టెంపర్ ఉంటుంది. షార్ట్ టెంపర్ లేకుండా మనిషి ఉండదు. ఈ షార్ట్ టెంపర్స్ ఏ సెక్టార్ లో ఉందని చూడాలి. తొందర ఎక్కువ ఉంటుంది. ఏ సెక్టార్లో ఈ పర్సన్ తొందర పడుతున్నాడు, ఏ సెక్టార్లో నిదానంగా వ్యవహరిస్తున్నాడు. అర్థం కదా. ఈ 2 సెట్ చేసుకోవడం సరిపోతుంది. ఇంకా మిగతాది ఏంటంటే వాళ్ళ ప్లానెట్స్ ఎక్కడెక్కడ కూర్చోండి, ఆ ప్లానెట్స్ చంద్రుడు యాక్సెస్ ఎలా ఉంది, వేటిని చంద్రుడు యాక్సెస్ తీసుకుంటాడు, వేటిని తీసుకోవట్లేదు. వీటిని బట్టి ఏంటంటే మీరు ప్రిడిక్షన్ చెప్పాలి. ఓకేనా?